హాయ్, వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు డైరెక్టర్ శైలేష్ కొలన్ గారు ఉన్నారు. హిట్ ఫ్రాంచైజీతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ ఇప్పుడు సంక్రాంతికి సైంధవ్తో రాబోతున్నారు. సైంధవ్ అనేది వెంకటేష్ గారి కెరియర్లో ఒక మైల్ స్టోన్ మూవీ. మరి ఆ సినిమా మేకింగ్ గురించి, అలాగే తన కెరీర్ గురించి శైలేష్ ఏం చెప్తున్నాడు అనేది తన మాటలోనే విందాం. హాయ్ హాయ్, నమస్తే శైలేష్. నమస్తే సార్, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. దగ్గర పడింది రిలీజ్. టెన్షన్ ఏమైనా ఉందా? టెన్షన్ ఏం లేదు సార్, ఒక చిన్న నర్వస్నెస్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది. బట్ అది ఐ థింక్ అది కామన్ అనుకుంటా కదా. నర్వస్నెస్ అంటే అది ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కాబట్టి ఎలాగైనా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, బాగా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళు అని ఒక మంచి స్పేస్ నుంచి వచ్చే నర్వస్నెస్ అది. సో అది నాకు ఆల్ మై అదర్ 2 ఫిలిమ్స్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్స్. అంటే టెన్షన్ అయితే లేదు, పని కరెక్ట్గా చేసాం, ప్రోడక్ట్ కరెక్ట్గా వచ్చిందని నమ్మకం ఉంది కాబట్టి టెన్షన్ లేదు. నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఇది ఫస్ట్ నుంచి కూడా ఇది పాన్ ఇండియా మూవీ, వెంకటేష్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనేది ప్రచారం చేస్తూ వచ్చారు కదా. ఇప్పుడు ఈ 13th ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు సార్? ఇది దిస్ ఇస్ సంథింగ్ మన ప్రొడ్యూసర్ గారికి మొత్తం డీటెయిల్స్ తెలుసు సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మేము అనౌన్స్ చేసిన టైంకి ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే టైంకి మనకి హిందీ మార్కెట్స్ ఇవన్నీ కూడా చాలా డైనమిక్స్ అన్ని చాలా చేంజ్ అయినాయి. సో నాకు చెప్పడం అయితే ఆల్ 5 లాంగ్వేజెస్ నాకు అవుట్పుట్ ఇమ్మన్నారు. ఆల్ 5 లాంగ్వేజెస్ నేను అవుట్పుట్ నా సైడ్ నుంచి ఆల్ 5 లాంగ్వేజెస్ అవుట్పుట్ ఇచ్చేసాను, థియేట్రికల్ అవుట్పుట్స్. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు హౌ దే వాంట్ టు ప్లేస్ ఇట్ అన్నది, ఎందుకంటే ఫర్ సంక్రాంతి ఇట్ బికేమ్ అ మ్యాడ్ రష్. ఇప్పుడు నేను యూఎస్లో నాకు చెప్పింది ఏంటంటే 19 సినిమాలు డెలివరీ ఉందంట. 19 ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ డెలివర్డ్ ఇన్ ద యూఎస్, ఇంక్లూడింగ్ ఆల్ ద లాంగ్వేజెస్ అన్ని కలిపి 19 సినిమాలు యూఎస్లో డెలివరీ అవుతున్నాయంటే యూ ఇమాజిన్ ద డేట్స్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాకు తెలిసి వాళ్ళు కరెక్ట్ డేట్ దే విల్ ఫిగర్ అవుట్ అండ్ దే విల్ రిలీజ్ ఇట్ ఇస్ వాట్ ఐ హావ్ బీన్ టోల్డ్. సో ఐ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ఆ డేట్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు వస్తున్నాయని తెలియదు. ఫస్ట్ తెలుగు మీద ఫోకస్, ఎందుకంటే నా అబ్జర్వేషన్లో యాక్చువల్లీ మీ అదర్ లాంగ్వేజ్లో ప్రమోషన్ లేదు కాబట్టి నేను ఓన్లీ తెలుగులోనే. 13వ తారీఖు అయితే మన తెలుగు ఒకటి రిలీజ్ అవుతుంది సార్. 13th అయితే తెలుగు ఒకటి రిలీజ్ అవుతుంది. కానీ మాకు చెప్పింది ఏంటంటే వీ విల్ లెట్ యూ నో ఎప్పుడెప్పుడైతే మీరు ప్రమోషన్స్కి ఏ లాంగ్వేజెస్లో అవసరం ఉంటే మిమ్మల్ని టీంని పిలుస్తాం, ఆ టైంకి మీరు రావాలి అన్నది అయితే మాకు చెప్పున్నారు. సో దట్ ఈస్ వేర్ వీఆర్. ఎందుకంటే తెలుగులో మనకి రిలీజ్ డేట్కే యూఆర్ సీయింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ తెలుగులో. మన 4 సినిమాలకే స్పేస్ లేకుండా మనం వేర్ ఫిగరింగ్ అవుట్ రవితేజ గారు సినిమా రిలీజ్ డేట్ కి రావాల్సిన రవితేజ గారు దే కైండ్లీ అగ్రీ టు గో బ్యాక్ కాబట్టి కొద్దిగా రష్ కూడా కొద్దిగా తగ్గింది. సేమ్ సిచ్యువేషన్ తమిళ్లోనే ఉంటదిగా. ఇప్పుడు మనకి తమిళ్లో కూడా వాళ్ళకి సినిమా రిలీజ్లు ఉంటాయి. మనం తమిళ సినిమాలకు ఇక్కడ మార్కెట్ ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి రిలీజ్ చేయలేకపోతున్నారు. ప్రిసైస్లీ ద పాయింట్. సో కన్సిడరింగ్ ద సినారియో రైట్ నౌ, ద రష్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండడం వల్ల ఐ థింక్ ఒక్కో డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఏ డేట్స్ వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటారు. బట్ మేము అవైలబుల్ ఉన్నాం ప్రమోషన్స్ చేయడానికి అయితే. ఓకే. సో మీ డేట్కి రిలీజ్ కావాల్సిన రవితేజ గారు తగ్గి వెనక్కి వెళ్ళటం అనేది మీకు ఏమైనా అడ్వాంటేజ్ ఉందా సార్? తగ్గి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టర్మ్ రాంగ్ సార్. తగ్గి అనేది కాదు, అంటే ఇండస్ట్రీ క్షేమం కోసం అని అర్థం చేసుకున్నారు అంతే. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు రవి అన్న అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అందరూ ఎవరైతే కార్తిక్ ఘట్టం నేను అవ్వచ్చు అందరూ కూడా దే బీన్ వెరీ అండర్స్టాండింగ్, బికాజ్ ఇట్స్ ఫర్ ద బెటర్, ఇట్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని దే చేంజ్ ద డేట్. దాంట్లో తగ్గడం అనేది ఏం లేదు సార్. తగ్గడం అంటే ఐ మీన్ దానికోసమని కాదు, ఇండస్ట్రీ బాగు కోసమే. అంతే, కరెక్ట్ కరెక్ట్. ఇండస్ట్రీ బాగు గురించి అది వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవడంలో వచ్చిన సొల్యూషన్ కాబట్టి అండ్ వాళ్ళు దే కైండ్లీ అగ్రీడ్ అండ్ వెంట్ బ్యాక్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు రవి అన్న ఫర్ డూయింగ్ దిస్. యా, అంటే నేను ఎందుకన్నా అంటే అది కూడా పాన్ ఇండియా అని ప్లాన్ చేసింది మూవీ అది. ఓకే, కమింగ్ టు సైంధవ్, ఏంటి టైటిల్ వెనకున్న ఇదేంటి? అంటే మాకు తెలిసి సైంధవ్ అంటే దుర్యోధనుడి చెల్లెలు దుస్సల భర్త సైంధవుడు. సైంధవుడు అంటే అతను యాక్చువల్ సింధురాజు, జయద్రుతుడు అతని పేరు యాక్చువల్గా, బట్ సైంధవుడు అంటారు. ఒక విధంగా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. మైథాలజీలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. సార్ మీకు సింపుల్ చెప్తా సార్, నేను యాక్చువల్లీ ఏంటంటే నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సైంధవ్ అన్న పేరు, నన్ను ఎలా వచ్చి అటాచ్ అయిందో చెప్తా మీకు. నన్ను నా ఫ్రెండ్స్, నా పేరు శైలేష్ కొలను కదా, శైలేష్లో సై అన్ను కొలను కేఓలో కలిపి SAIKO సైకో అన్నది నా ముద్దు పేరు. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అరే సైకోగా అని పిలుస్తూ ఉంటారు. సో నాకు సౌండింగ్ అంతగా మీలో కనిపించిన సైకో అయింది, ఓన్లీ టైటిల్ జస్ట్ పేరులో ఉంది కదా అలా పిలుస్తారు, ముద్దుగా పిలుస్తారు, ప్రేమగా పిలుస్తారు. అట్లా నాకు సౌండింగ్ ఇష్టం, కూల్ గా ఉంది వినడానికి అని. సో నేను అనుకుంది ఏంటంటే నా సినిమాలో నా హీరోని విలన్స్ గనక సైకో అని పిలిస్తే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది, భయపడి ఒకరిని సైకో అని పిలుచుకుంటే అది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది కదా అని అనుకున్నా.
బట్ నా పేరు పెట్టలేనుగా, శైలేష్ కొలను అని హీరో పేరు పెట్టలేను, అది చాలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటుందని సైతో మొదలయ్యే పేరు, మొదటి పేరు, కోతో మొదలయ్యే ఇంటి పేరు ఉండాలి హీరోకి అన్నది నా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. అందులో నేను వెతుకుతున్నప్పుడు నాకు కోనేరు అన్నది చాలా ఈజీగా పట్టుకున్నా. ఓకే, కోనేరు అన్నది సైంధవ్ కోనేరు అన్నది ఆయన పూర్తి పేరు ఫిలింలో. సో ఈ సైంధవ్ అన్న నేమ్ నాకు సైతో స్టార్ట్ అయ్యే పవర్ఫుల్ నేమ్స్ ఏమేమి ఉన్నాయని వెతుకుతున్నప్పుడు నాకు సైంధవ్ అని తగిలింది నేమ్. అది నేను చదివినప్పుడు ఈ క్యారెక్టర్ కూడా ఒక నెగిటివ్ షేడ్ ఉంది, నా సినిమాలో హీరోకి కూడా పాస్ట్లో ఒక చిన్న నెగిటివ్ షేడ్ ఉండడం, ఇవన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఒక జోన్లో ఉంది. అంటే పురాణాలు తెలిసిన వాళ్ళకి ఏమవుతుందంటే సైంధవ్ అనేది ఒక మంచికి అడ్డుగా నిలబడ్డ వ్యక్తి. అక్కడికే వస్తున్నా. ఏంటంటే పురాణాల్లో పాండవులు పద్మవ్యూహం లోపలికి వెళ్లకుండా ఆపినవాడు సైంధవుడు. బేసికల్లీ అభిమన్యుడు చనిపోతున్నప్పుడు 4 పాండవులు ఆపడానికి వస్తుంటే వాళ్ళని ఆపినవాడు సైంధవుడు. చాలా పవర్ఫుల్ వారియర్, చాలా ఇంటెన్స్ వారియర్ ఆయన. సో ఒక మొండోడు, బేసికలీ మంచిగా అడ్డుపడ్డ ఒక మొండి వారియర్ సైంధవుడు. నా సినిమాలో చెడుకు అడ్డుపడ్డ ఒక మొండి వారియర్ సైంధవుడు, అంతే. అంతవరకే తీసుకున్నారు, అంతేగాని మైథలాజికల్ రిఫరెన్సెస్ అంతా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఒక నెగిటివ్ క్యారెక్టర్ పేరు అంటే జనరల్గా ఏమవుతుందంటే ద్రౌపదిని చెరబట్టాడు, భీముడి చేతిలో చావబోతే ధర్మరాజు అడ్డుకున్నాడు. సో ప్రాణాలు మైథలాజికల్ కనెక్షన్ లేదు సార్ సినిమాలో, లేదు. చాలా సూపర్ఫిషియల్ లెవెల్లో నేను ఆయన మైథాలజీలో ఉన్నది చెడుకు అడ్డుపడ్డ మంచిగా అడ్డుపడ్డ సైంధవుడు అయితే నా సైంధవుడు చెడుకు అడ్డుపడ్డాడు అంతే. అందుకే వన్ ఆఫ్ ద సాంగ్స్ లో కూడా చెడునికి ఆపే నరకము చూపే నవ సైంధవుడే అని రాసాం. ఓకే, సో వీడు దట్స్ వాట్ మై క్యారెక్టర్ ఇస్, అంతే. గుడ్ గుడ్. సో టైటిల్ చెప్పగానే వెంకటేష్ ఏమన్నాడు ఫస్ట్? అడిగారు ఇట్లానే, ఏంటి ఎందుకు అని అడిగారు. మీరు అడిగినట్టు అడిగారు. నాకు తెలిసి నేను చెప్పాను, పవర్ఫుల్గా ఉంది శైలేష్, ఒక అంటే విని మర్చిపోయే టైటిల్ లాగా లేదు, విని మాట్లాడుకునే టైటిల్ లా ఉంది, నించుంటది అన్నారు. పెట్టేద్దాం సార్ అయితే పెట్టుకున్నాం. సినిమాలో ఆయన పేరు సైంధవ్ కోనేరు. సో అది ఆయనకి ఇంతకు ముందు కూడా ఆయనకి గణేష్ ఇలాంటి సినిమాల్లో ఆయన పేరు టైటిల్ గా యూజ్ చేసిన సినిమాలు బాగానే వర్కౌట్ అయ్యాయి. సో ఈవెన్ ఇప్పుడు మీరు అన్నారు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని సైకో అని పిలవటం, దాన్ని రిజంబ్లెన్స్గా ఇందులో కూడా రైట్లో వచ్చేటట్టు పెట్టా అన్నారు. ఆ సైకో అనేది కూడా ప్రమోషన్లో ఇప్పుడు బాగా వాడుతున్నారు కదా. రైట్, యా. సో అది ఎంతవరకు రీచ్ అయిందంటే ఇప్పుడు నాకు ఆ సైకో అన్న పేరు రీచ్ అవ్వడం కంటే నా సినిమా వస్తుందని రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇవాళ మనకి ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ అవ్వచ్చు, ఆర్ మాకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చూస్తున్న ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో మాకు it is very positive, it's been so I feel that we have done a good job promoting the film. అంటే వెంకటేష్ సార్ కూడా మీరు చూస్తే ఎప్పుడు చేయనంత లెవెల్లో ప్రమోషన్స్ ఆయన చేశారు ఈ ఫిల్మ్కి, అండ్ ఇట్స్ బీన్ వెరీ కైండ్ బికాస్ ఆయన ఫిల్మ్ అంటే జనరల్గా ఆయన కెరీర్ మొత్తం చూసుకుంటే ఆయనకి బాగా నచ్చిన సినిమాలకి అగ్రెసివ్గా మాట్లాడటము, అగ్రెసివ్గా ఆయన సార్ చాలా కనెక్ట్ అయిన సబ్జెక్ట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము అనుకున్న దగ్గర నుంచి కూడా సబ్జెక్ట్ ఇదే అనుకున్న దగ్గర నుంచి కూడా సార్కి చాలా కనెక్ట్ అయిన సబ్జెక్ట్. అండ్ ఆల్సో మేము ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా చాలా కొలాబరేటివ్గా చేసాం ఫిల్మ్ని. ఇదేదో ఒక సినిమా తీసేసి ఫైనల్ ఎడిట్ అయ్యేంత వరకు సార్కి చూపించకుండా అలా తీసిన సినిమా కాదు. ప్రతి విషయంలోనూ సార్ ఇన్వాల్వ్మెంట్ ఉండింది. ఆయన నా పక్కన ఉన్నారు త్రూ అవుట్. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్తుంటే ఒకసారి నాకే గూస్ బంప్స్ వస్తూ ఉంటుంది. లిటరలీ ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఎవ్రీ ప్రాసెస్లో నా దగ్గరే ఉన్నారు ఆయన. సో ఆయన ఎక్స్పీరియన్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని ఆయన ఇన్పుట్ అంతా తీసుకొని చేసిన సినిమా ఇది. సో ఆయన బాగా దగ్గరున్న సినిమా కాబట్టి చాలా గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు ఆయన కూడా. అంటే జనరల్గా వెంకటేష్ని సబ్జెక్ట్ చెప్పి ఒప్పించడం అనేది చాలా కష్టమైన పని. వెంకటేష్ అండ్ సురేష్ బాబు ఇద్దరిని. సో మీరు వాళ్ళిద్దరిని ఎలా ఒప్పించగలిగారు? ఏమో సార్, చాలా మంది చెప్తున్నారు కానీ నాకు నిజంగా ఐ డెంట్ గో త్రూ దట్. నాకు లిటరలీ చెప్పాలంటే కరెక్ట్గా 2 రోజులు కూడా పట్టలేదు నాకు సబ్జెక్ట్ ఓకే అవ్వడానికి. వన్ డే ఐ వెంట్ టు వెంకీ సార్, డైలాగ్ వర్షన్ చెప్పాను, సూపర్గా ఉంది తంబి, చాలా బాగుంది, దిస్ ఇస్ మై 75th ఫిల్మ్ అని హక్ చేసుకున్నారు. ప్రొడ్యూసర్కి ఫోన్ వెళ్ళిపోయింది ఆల్రెడీ, చేస్తున్నానండి సినిమా అని. దాని తర్వాత వారం 10 రోజులకి ఎప్పుడో ఒకసారి నా సురేష్ బాబు సార్ని ఒకసారి కలువు శైలేష్, అన్నయ్య కూడా వింటే నీకు ఏమైనా యూజ్ అవుద్దేమో, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా యూజ్ చేసుకుంటే నీ ఇష్టం అని అన్నారు. సార్ ఐ వుడ్ లవ్ టు డూ దట్ సార్, నాకు ఇష్టం. నాకు బేసికలీ నేను అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను సార్. నాకు డిస్కషన్ చేయడం అన్నా, క్వశ్చన్స్ తీసుకోవడం అన్నా చాలా ఇష్టం నాకు. ఎవరన్నా కూర్చొని నన్ను క్వశ్చన్ చేస్తే ఇంకా బెటర్ అవుట్పుట్ ఇస్తాను నేను. నాకు నా నైజం అది, నా తీరది. సో ఐ ఫెల్ట్ సురేష్ బాబు సార్ విని క్వశ్చన్స్ అడిగారంటే ఇట్ విల్ బీ వెరీ నైస్ ఆపర్చునిటీ ఫర్ మీ అని వెళ్ళా.
మీరు మీలాగానే చెప్పారు, అబ్బో ఇంక నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావు అంటే ఆయన మామూలుగా అడగారు క్వశ్చన్స్ అది, బట్ విన్నారు ఆయన అదే అన్నారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి శైలేష్, నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఉండాలో కథలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే ప్రాపర్గా తీ సినిమాని, నువ్వు ప్రాపర్గా తీసేస్తే ఈ సినిమా వెళ్ళి రీచ్ అయిపోద్ది అన్నారు. సో నేను దాని తర్వాత జరిగిన డిస్కషన్స్ అంతా కూడా కాస్టింగ్ గురించి, కలర్ ప్యాలెట్స్ గురించి, ఈ ప్రొడక్షన్ డిజైన్స్ గురించి, కానీ కథ పరంగా అందరం చాలా క్లియర్గా ఉండే ఫస్ట్ నుంచి. జనరల్గా సురేష్ బాబు దగ్గరికి ఎంత మంచి సబ్జెక్ట్ తీసుకెళ్ళినా ఏదో ఒక కరెక్షన్ చెప్పకుండా ఉన్నాడు. అలా మీ సబ్జెక్ట్ విన్న తర్వాత ఆయన ఏదన్నా కరెక్షన్స్ కరెక్షన్స్ ఏం చెప్పలేదు సార్, క్వశ్చన్స్ అడిగారు ఆయన. అంటే అది కథకు సంబంధించి నేను చెప్పలేను కానీ లాజిక్స్ ఆయనవన్నీ కూడా ఎమోషనల్ లాజిక్స్ ఉంటాయి సార్ ఆయనవి. అండ్ అది చాలా తక్కువ మందికి అలాంటి అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ నేను సురేష్ బాబు సార్, వెంకీ సార్ చూసే సినిమాలు మేము మా టేస్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ జోన్లో ఉంటుంది. సో ఆయన క్వశ్చన్స్ అడిగే క్వశ్చన్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, అండ్ దానికి లాజికల్ ఆన్సర్స్ నా దగ్గర ఉండింది. నేను ఎలా దాన్ని స్క్రిప్ట్లో దాన్ని ఎట్లా నేను ఇన్కార్పొరేట్ చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే కొన్ని విషయాల్లో నిజంగా నేను చెప్పిన పాయింట్స్ చాలా వ్యాలిడ్ అనిపించిన పాయింట్స్ నేను వెళ్ళి మళ్ళీ రీవర్క్ చేసి తీసుకొని వచ్చాను. ఇట్ హ్యాపెండ్. సో చాలా ఆర్గానిక్గా జరిగింది, ఎక్కడ కూడా ఇబ్బంది కానీ ఎబ్బెట్టుకరంగా ఏమీ లేకుండా చాలా స్మూత్గా జరిగిపోయిన ప్రాసెస్ అది ఆ ప్రాసెస్ మేము ఫాలో అయ్యి చేసాం కాబట్టే షూట్ కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోగలిగాం. 99 రోజుల్లో కంటిన్యూస్గా టక చేసుకుంటా అక్కడ ఆగకుండా షూట్, ఏ ప్లేస్లోనూ కన్ఫ్యూజన్ కాకుండా నీట్గా అనుకున్న టైంకి వచ్చాం మేము. ఓకే, ఇప్పుడు జనరల్గా వెంకటేష్ చేసిన ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, బట్ ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్ ఎంత ఉంది అంటే మోర్ ఎవర్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత యాక్షన్ పార్ట్ దాన్ని ఎక్కువ డామినేట్ చేసింది కదా. ఓకే, సో సినిమా చూసినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు సాటిస్ఫై అవుతుంది సార్? అంటే నేను మీకు ట్రైలర్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఇది ఒక తండ్రి తన కూతుర్ని కాపాడుకోవడానికి చేసే యుద్ధం ఇది. ఇందులో మీకు యాక్షన్ అన్నది కట్ చేస్తే ఫైట్ అనే టైప్లో రాదు ఎక్కడ కూడా. ఓకే, పాపను కాపాడుకునే క్రమంలో ఒక్కొక్క ప్లేస్లో ఆయనకు జరిగే పోరాటంలో వచ్చే ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు సీన్స్ లాగానే ఉంటాయి. అసలు జెన్యున్గా చెప్పాలంటే మీకు యాక్షన్ సీక్వెన్సెస్ని కూడా మీరు ఎమోషనల్ సీన్స్ని ఎంజాయ్ చేసినట్లు చేస్తారు ఈ ఫిల్మ్లో. ఎందుకంటే ప్రతి యాక్షన్ సీక్వెన్స్కి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ అటాచ్ అయి ఉంటుంది ఫిల్మ్లో. ఓకే, అండ్ ఆల్సో మీకు పాపకు ప్రాబ్లం వచ్చేంత వరకు మనకు చాలా బ్రీజీ ఫ్యామిలీ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పాపకు ప్రాబ్లం స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి నా పోరాటం స్టార్ట్ అవుద్ది. సో నా నమ్మకం ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు బిగినింగ్లోనే. ద వెరీ బిగినింగ్ మీ వెంకీ మామని మీరు ఎలాగైతే ఇంతకుముందు చూస్తున్నారో అలానే చూపించా. బట్ దెర్ విల్ బి ఎ టర్న్ ఇన్ ద ఫిల్మ్. అక్కడి నుంచి మీకు గ్రాడ్యువల్గా మిమ్మల్ని కథ లోపల తీసుకెళ్ళాను. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా అట్రాక్ట్ అవుతారు? ఖచ్చితంగా ఇప్పుడు శ్రద్ధా శ్రీనాథ్కి సార్కి జరిగే ఒక ట్రాక్ ఉంది, ఓకే, పాపకి సార్కి జరిగే ట్రాక్ ఉంది. అసలు ఓవరాల్ అసలు ఈ ఫిలిం అసలు DNA, ద కోర్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఇట్ సెల్ఫ్ ఫాదర్ వాంటింగ్ టు సేవ్ అ డాటర్. సో ఖచ్చితంగా జరిగే యాక్షన్ సీక్వెన్సెస్కి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. బికాజ్ ఇది జస్ట్ ఏదో ఒక హీరోయిజంకో ఒక రివెంజ్కో ఎవరన్నా చంపాలని వెళ్ళి చేసే ఫైట్ కాదు. ఒక బిడ్డను కాపాడుకోవడానికి ఒక తండ్రి చేసే ప్రయత్నం కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు సార్. ఎందుకంటే నాకు ఒకటే నమ్మకం, వెంకీ సార్కి అందరూ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారనుకోండి, మిమ్మల్ని మీరు వెంకీ సార్లో చూసుకుంటారు. ఎందుకంటే మీరు అలా కనెక్ట్ అవుతారు. మీకు పిల్లలు లేరు, మీరు యంగర్ పాపులేషన్ అనుకోండి, మీ ఫాదర్ని చూసుకుంటారు మీరు వెంకీ సార్లో. బట్ సమ్హౌ దెర్ విల్ బి ఎ కనెక్షన్ అని గట్టిగా నమ్మి చేసిన సబ్జెక్ట్ అది. సో అలా ఎవరికి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు 100% సార్. నాకు అది ఆ నమ్మకం ఉంది. చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఆయన క్యారెక్టర్ కూడా చాలా రియలిస్టిక్ స్పేస్లో డీల్ చేసాం. మీకు ఒక సీనియర్ హీరోని మీరు ఇలాంటి కథల్లో చూస్తే బాగుంటుంది అని చాలామంది యంగర్ పాపులేషన్కి ఏదైతే ఉందో అది ఈ ఫిలింలో నేను అచీవ్ చేశాను. నేను చాలాసార్లు డెంజెల్ వాషింగ్టన్ గారి ఫిలిమ్స్, లియామ్ నీసన్ ఫిలిమ్స్ అని చూసి, ఈక్వలైజర్ సిరీస్లు అని చూసి నేను అనుకునేవాడిని, మనకి మన సీనియర్ హీరోలు ఎవరన్నా ఇట్లాంటి స్పేస్లో చేస్తే ఎంత బాగుంటుందో అనుకునే నాకు లడ్డు దొరికినట్టు దొరికారు సార్. అలా పక్కన చేస్తాను అంతే. ఓకే, ఇప్పుడు మీరు ఈ సినిమాలో పాపకి ఒక డిసీజ్ అనేది ట్రైలర్లో చెప్పారు కదా, మాస్కులర్ అటానీ అనే ఒక ఇది. అంటే ఇప్పుడు జనరల్గా ఇంతకుముందు సినిమాల్లో వైఫ్ కానీ పిల్లలకు కానీ ఏదైనా ఒక చిన్న జబ్బు అనేది పెట్టాలనుకున్నప్పుడు అందరికీ తెలిసిన ఇది పెట్టడం అనేది, కామన్గా పెట్టడం అనేది క్యాన్సర్ అనో ఏదో పెడుతుంటారు. బట్ పర్టికులర్గా ఇందులో మీరు ఎంచుకున్న ఆ డిసీజ్, దాన్ని ఎలా మీరు అడాప్ట్ చేసుకున్నారు అది సార్? ఎందుకంటే ఆ డిసీజ్ చాలా యూనిక్ డిసీజ్ సార్. ఇంతవరకు అసలు వరల్డ్ సినిమాలోనే, ప్రపంచంలో ఏ సినిమాలో కూడా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్న ఒక కాన్సెప్ట్ మీద ఎవరు సినిమా తీయలా. ఓకే, అందులో ఒక ఫ్రెష్నెస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ మీద సినిమా తీస్తున్నారు.
క్యాన్సర్ మీద సినిమాలో మీకు ఏం డ్రామా ఉంటుంది? క్యాన్సర్ తగ్గుద్దా క్యాన్సర్ తగ్గదా అన్న దాని మీద డ్రామా ఉంటుంది. కానీ ఈ ఫిలింలో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే ఇంజెక్షన్ వేస్తే పాప బతుకుద్ది, కానీ ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. ఇలాంటి డిజీజ్ మీకు ఎక్కడుంది? మీకు ఎందుకంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఇంకోటి కూడా ఉంది, ఒక ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. ఇది నాకు తెలిసి ఇప్పటి వరకు సినిమా ఆడియన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ ఎంతవరకు వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. దాదాపు ఒక 10 to 15% తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఇది ఇలాంటిది ఒకటి ఉందని కానీ ఇది ఫ్యాక్ట్ అని కానీ ఎవరికి తెలిసే అవకాశం లేదు. ఫ్యాక్ట్ అని వాళ్ళకి తెలియనప్పుడు అరే ఇదేంద్రా ఏదో పెట్టారా అని అనుకునే తేలిక తీసుకునే ప్రమాదం. అందుకే నేనున్నా కదా సార్, డైరెక్టర్గా నా పని అదే కదా, మిమ్మల్ని నమ్మేటట్లు చెప్పడమే నా పని. ఎందుకంటే నాకు డబ్బులు ఇస్తున్నారు అంతే కదా. సో నేను దాన్ని మేము జస్ట్ మీకు ఏదో ఒక పాసింగ్ ఇన్ఫర్మేషన్ లాగా ఇదిగో దీనికి ఉంది మీ పాపకు 17 కోట్లు ఉంది వేస్తే బతుకుద్దని అలా చెప్పంగా. దానికన్నా కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. మీరు చెప్పింది ఒక పర్పస్ ఫిలింలో. ఇది ఏంటంటే ఎలా ఆడియన్స్ని ఎలా దీన్ని కనెక్ట్ అయ్యేలాగా చేయాలనేది ఒక ఛాలెంజ్ నాకు. దాన్ని అచీవ్ చేయడానికి రుహానీ శర్మ అన్న ఒక హీరోయిన్గా చేసే ఒక అమ్మాయిని తీసుకొచ్చి క్యారెక్టర్గా చేపిస్తున్నాను ఇందులో. ఎందుకంటే డాక్టర్ క్యారెక్టర్ చేస్తుంది, అది చాలా క్లియర్గా చెప్పాము కూడా మేము. సో ఎందుకు తీసుకురావాలి, నేను హీరోయిన్ని తీసుకొచ్చి నేను క్యారెక్టర్ ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఆ వెయిట్ ఉన్నోళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తే, ఒక మంచి పెర్ఫార్మెన్స్తో చెప్తే, ఒక వెయిట్తో చెప్తే మీరు కనెక్ట్ అవుతారు దానికని. దానికి తగ్గ స్టాటిస్టిక్స్ మాట్లాడాము, దానికి తగ్గ ఫిగర్స్ మాట్లాడాము. సో మీకు సినిమాలో కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో అది నా రెస్పాన్సిబిలిటీ. అది రేపు కనుక మీకు సినిమా చూసిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం రియల్ ప్రాబ్లం కాదు అని అనిపిస్తే అది నా తప్పు అవుతుంది. బట్ మీకు ఏంటి ప్రాబ్లం ఏంటంటే ట్రైలర్లో చెప్పాను నేను, అంతేగాని అది ఎలా మిమ్మల్ని నమ్మిస్తానన్నది అది నా పని. మీరు థియేటర్కి వచ్చిన తర్వాత నేను చేస్తా వర్క్. మోర్ ఎవర్ యాక్చువల్గా ఈ స్పైనల్ మస్కులర్ అటార్నీ అనేది చిన్నపిల్లల్లో వచ్చేది. రైట్. ఒక 6,000 మందికి ఒకళ్ళకి వచ్చే సమస్య ఇది. అందులో కూడా ఈ 4 స్టేజెస్ ఉంటాయి. అందులో 4 స్టేజెస్లో ఫస్ట్ 3 స్టేజెస్ అనేవి బిలో 2 years పిల్లలకు మాత్రమే అటాక్ అయ్యే డిసీజ్ ఇది. సో బట్ మీరు సినిమాలో చూపించిన అమ్మాయి 6-7 years ఓల్డ్ గర్ల్. టైప్స్ ఉన్నాయి సార్. టైప్ 3 SMA అండ్ టైప్ 3 SMA కెన్ 3 వరకే 2 years. టైప్ 3 టైప్ 4 వచ్చి అడల్ట్. టైప్ 3 SMA ఆల్సో కెన్ ఎఫెక్ట్ అబౌట్ 6 years ఏజ్ వరకు ఎఫెక్ట్ చేస్తుంది టైప్ 3 SMA కూడా. అడల్ట్స్ కి వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి అడల్ట్ కాదు, సినిమాలో షీ ఇస్ 5-year-old బేబీ. ఓకే, సో అప్ అంటిల్ 6 years of age టైప్ 3 బట్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఇస్, నేను లిటరలీ దీన్ని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసినట్టు దీన్ని నేను ఫస్ట్ నేను చాలా క్లియర్గా ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం మీకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది క్రానిక్ డిసీజ్. ఇది మీకు అంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రోగ్రెస్ అవుతుంది. ఓకే, బట్ అలాంటివన్నీ నేను కొన్ని చిన్న లిబర్టీస్ తీసుకొని ఒక చిన్న టైం లిమిట్ పెట్టుకోవడమో, లేకపోతే పాప ఏజ్ గ్రూప్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక 1-year-old బేబీ మీద చేయొచ్చు, కానీ ఆ 1-year-old బేబీ మాట్లాడలేదు. ఓకే, దెన్ హౌ డు ఐ కమ్యూనికేట్ ద ఎమోషన్? నాకు బేబీ మాట్లాడితే బెటర్ కమ్యూనికేషన్ ఉంటుందని అనిపించింది. సో కొన్ని ప్లేస్లో నేను సినిమాటిక్ లిబర్టీ 100% తీసుకున్నాను. అండ్ దానికి నేను చాలా స్పెసిఫిక్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ఇట్లా నేను చేస్తున్నాను, సో ఎంతవరకు నేను చేస్తే ఇట్ ఈస్ అప్రోప్రియేట్ అన్నది కనుక్కొని రీసెర్చ్ చేసి నేను చేసుకున్నాను అది. సో దెన్ దే టోల్డ్ మీ దట్ ఇలా టైప్ 3 SMA వరకు మీకు there are types of spinal muscular atrophies where you can have even a 6-year-old baby also being diagnosed. లేట్ గా సిమ్టమ్స్ అపియర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి పుట్టడంతోనే డయాగ్నోస్ అవుద్ది, కొంతమందికి సిమ్టమ్స్ వచ్చేంత వరకు తెలియదు. సో ఈ రీసెర్చ్ అంతా చేశాను సార్ నేను. సైన్స్ బ్యాక్గ్రౌండే కాబట్టి ఐ డిడ్ ఆల్ దట్ రీసెర్చ్ అండ్ డిడ్ ఇట్. బట్ డెఫినెట్లీ ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను, అది నేను ఆనెస్ట్ గానే చెప్తున్నాను. నేను చెప్పిందంతా కరెక్ట్, సినిమాలో అలానే జరుగుతుంది, రియల్ లైఫ్ లో లేదు. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ ఫిలిం వల్ల అట్లీస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలియదు అన్నారు 17 కోట్లు ఉంది అన్న విషయం, నేను చెప్పినాక మీరు రీసెర్చ్ చేశారా వాట్ ఎవర్, ఐ డోంట్ నో. బట్ ఇలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. దట్స్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అది మందు దొరకట్లేదు అని తెలియాలి, అది ఫస్ట్ స్టెప్. డెఫినెట్లీ టాపిక్ అవుతుంది, అరే 17 కోట్ల ఇంజెక్షన్ నిజంగా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. సో అది ఒకసారి రేపు మీరు సోషల్ మీడియాలోనో లేకపోతే ఎక్కడన్నా మీరు ఒక ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ చూస్తే మీరు కనెక్ట్ అవుతారు, అరే ఆ సినిమాలో చెప్పారు ఇది అని. అట్లీస్ట్ అంతవరకు నేను హెల్ప్ చేయగలిగితే 100% అది యూస్ఫుల్ థింగ్ ఇది. కమింగ్ టు వెంకటేష్, సో తనలో ఎక్కువగా ఫిలాసఫీ బాగా ఉంటుంది కదా. డ్యూరింగ్ షూటింగ్ ఆయన నుంచి మీరేం నేర్చుకున్నారు? డ్యూరింగ్ షూటే కాదు సార్, యాక్చువల్లీ నాకు సార్తో జర్నీ వచ్చి December 2022 నుంచి స్టార్ట్ అయింది. హిట్ సినిమా రిలీజ్ అయిన 1 week తర్వాత నుంచి నేను సార్ని కలవడం స్టార్ట్ చేశా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు నెంబర్ ఆఫ్ లెర్నింగ్స్, అంటే ఫిలసాఫికల్ లెవెల్లో చెప్పాలంటే
ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న మోస్ట్ వాల్యుబుల్ లెసన్ ఏంటంటే డిటాచ్డ్గా ఉండు లైఫ్ నుంచి. ఏం జరిగినా కూడా నీకు జరుగుతుంది అని దాన్ని పర్సీవ్ చేయొద్దు. ఒక థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి శైలేష్ జరుగుతుంది అని చూసుకుంటే నీకు 50% ప్రాబ్లమ్స్ ఉండవు నీ లైఫ్లో. మంచి జరిగినా అంతే రియాక్ట్ అవుతావు, చెడు జరిగినా అంతే రియాక్ట్ అవుతావు. అప్పుడు అది నువ్వు ఓన్ చేసేసుకుంటేనే నేను ఇంపాక్ట్ చేస్తుంది. సో మంచికి చెడుకి ఒకటే, మంచి జరిగినా చెడు జరిగినా ఒక దూరం నుంచి నించొని నీకు జరుగుతుంది అన్నది కనుక నువ్వు చూసుకోగలిగితే ఇట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్ అని చెప్పారు. దట్స్ ద మోస్ట్ యూస్ఫుల్ లెసన్ ఐ టుక్ ఫ్రమ్ హిమ్. బికాజ్ నాకు వెన్ ఐ స్టార్టెడ్ సైన్ ద జర్నీ విత్ సార్, నేను కొద్దిగా లైఫ్లో కొద్దిగా చిన్న ఒక అన్రెస్ట్ ఫేస్లో ఉన్నాను ఆ టైంలో. అది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నాకు, అండ్ ఐ నీడెడ్ దిస్. నాకు ఎవరో ఒకళ్ళు అంత ఫిలసాఫికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అండ్ స్పిరిచువల్ ఇన్క్లినేషన్ ఉన్నవాళ్ళు ఎవరన్నా నాకు నాకు ఎప్పుడు అది ఇన్ మై డెస్టినీ ఇట్ ఇస్ దేర్. కరెక్ట్ టైంకి నేను ఎవరిని కలవాలో వాళ్ళని కలిసేస్తా. అది ఎలా జరుగుద్దో నాకు తెలియదు. నేను నాని బ్రోని కలవడం అలానే జరిగింది, వెంకీ సార్ని కలవడం అలానే జరిగింది. సో ఎందుకు వరుసన సక్సెస్లు ఇచ్చి మీకు అంత ఎందుకు అంత ఇదిగా ఉన్నారు, డీప్లో ఉన్నారు మీరు? అదే ఏం లేదు సార్, అది ప్రొఫెషనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్. బట్ కొన్ని హిట్ టు టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి నా పర్సనల్ లైఫ్లో విచ్ ఇస్ వెరీ లైక్ ఫ్యామిలీ రిలేటెడ్ స్టఫ్ అదంతా. సో కొన్ని లాసెస్, కొంతమంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. లైక్ సో ఆల్ దట్ హ్యాపెండ్. సో ఐ డోంట్ వాంట్ ఓపెన్. లవ్ ఫెయిల్యూరా? సార్ నాకు పెళ్ళి అయిపోయింది సార్. లవ్ ఫెయిల్యూర్ అంటే అప్పటి సార్ నాకు పెళ్ళి 10 ఏళ్ళ పైన అవుతుంది సార్. అవునా? ఓకే ఓకే. లేదు, వెన్ ఐ సే లాస్ ఐ మీన్ కోవిడ్ టైంలో లాట్ ఆఫ్ రిలేటివ్స్ లెఫ్ట్. కోవిడ్ డెత్స్ చాలా జరిగినాయి సార్ మా ఫ్యామిలీలో. రిలేటివ్స్ చాలా మంది రిలేటివ్స్ చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఆ టైంలో. సో ఇట్ వాజ్ వెరీ డిస్టర్బింగ్ టైం. అంటే చూస్తుండగానే వన్ వీక్కి ఒక పెద్దవాళ్ళు వెళ్ళిపోవడం అట్లా జరుగుతూ ఉన్నప్పుడు చాలా డిస్టర్బ్డ్ ఫేజ్లో ఉన్నా. బట్ ఎనీవేస్ ఆల్ దట్ అసైడ్, ఆ టైంలో వెంకీ సార్ని కలిశాను. I needed that positivity in my life and I got it at that time. So it's like he came in the right time for me. అలాగే ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ వెంకటేష్ గారి వైఫ్ క్యారెక్టర్ కదా. సో తన వైఫ్ కాదు, షీజ్ ఆ క్యారెక్టర్ మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది. వైఫ్ కాదు, లవర్ కాదు, అది వేరే లాంటి క్యారెక్టర్. అంటే పాప కనెక్ట్ అయిన క్యారెక్టర్, పాపకు నేను తల్లి అని ఫీల్ అయ్యే క్యారెక్టర్. సో అది మీరు దానికి ఏ నేమ్ ఇస్తారు దానికి, అది సినిమా చూస్తే అర్థం అవుతుంది మీకు. అలాగే విలన్ క్యారెక్టర్ కి నవాజుద్దీన్ సిద్దికీని తీసుకున్నారు కదా. సో ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం సార్ ఆయనది. నేను చాలా సంవత్సరాల నుంచి ఆయన వర్క్ ఫాలో అవుతున్నా. ఎవరు అంటే ఫ్రమ్ గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ ఆన్వర్డ్స్ ఆయన వర్క్ అంటే చాలా ఇష్టం నాకు. తెలుగు సినిమా ఆయన చేయకపోవడం చాలా ఆశ్చర్యకరం. అంటే ఎందుకు ఆయన ఇంకా తెలుగు ఫిల్మ్స్ ఎక్స్ప్లోర్ చేయలేదు అని వండర్ అయ్యేవాడిని. సో ఈ ఫిలింలో కరెక్ట్ క్యారెక్టర్ కుదిరింది అలాంటిది. ఏంటంటే హీరో పక్కన నించుంటే చాలా చిన్నగా ఉండాలి, విలన్ హీరో పక్కన హుటాహుటిగా ఉండి ఫిజికల్గా ఫైట్ చేసే విలన్ కాదు, మెంటల్గా దెబ్బతీసి హీరోని అటు ఇటు పరిగెత్తించి గుంటనక్క లాంటి క్యారెక్టర్ ఇది. అండ్ ఆల్సో తెలుగు మాట్లాడలేని క్యారెక్టర్, కొద్దిగా బ్రోకెన్ తెలుగులో మాట్లాడి ఉర్దూలో, ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉంటారు చాలామంది, ఉర్దూలో ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది, మధ్య మధ్యలో అర్థం కానప్పుడు తెలుగులో చిన్న చిన్న పదాలు యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో చాలా ఫన్ ఉన్న క్యారెక్టర్ యాక్చువల్లీ. ఆయన ఎంత సీరియస్గా ఉన్నా ఆయన చేసే చాస్ట్లు, ఆయన బాడీ లాంగ్వేజ్కి మీకు అందుకే ఆయనతో ఓన్ డబ్బింగ్ పెట్టించారా? ఓన్ డబ్బింగ్ పెట్టి చేశా. ఐ సెడ్ ఆయనకి, అండ్ ఆయనకు కూడా అందుకే చేయలేదండి ఇన్ని రోజులు. తెలుగులో ఆయనకి నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చినా కూడా ఆయన చేయకపోవడానికి రీజన్ కూడా అదే అంట. లైక్ నాకు అంటే వాళ్ళు ఎక్కువ లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, మనం మాట్లాడగలిగితేనే చేయాలనే ఒక ఇది ఉన్నవాళ్ళు. యా, సో అందుకే ఆయన సౌత్లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు నేను అని చెప్పారు. నేను చాలా క్లియర్గా చెప్పాను, సార్ నేను డబ్బింగ్ మీతోనే చేయించాలనుకుంటున్నా, బికాస్ ఇట్స్ క్యారెక్టర్ ఇలాంటిది, మీరు చెప్తే బాగుంటుంది డబ్బింగ్ అని చెప్పినప్పుడు ఆయన ఇమీడియట్లీ ఒప్పుకున్నారు. నాకు యాక్చువల్గా ఆయన విన్న తర్వాత అమరీష్ పూరి గుర్తొచ్చాడు. ఆయన సినిమాల్లో కూడా ఆయనే డబ్బింగ్. అంటే అమరీష్ పూరి వన్ థింగ్ ఇస్, నాకు క్యారెక్టర్ అలాంటిది కాబట్టి నేను ఆయనతో ఓన్ డబ్బింగ్ చెప్పించాను సార్. అంటే ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది, తెలుగు మాట్లాడలేని క్యారెక్టర్ కాబట్టి దట్స్ వై ఐ మేడ్ హిమ్ స్పీక్ ఇన్ హిస్ లాంగ్వేజ్. అంటే మీరు చూస్తే చాలా కమ్యూనికేషన్ హిందీలో జరుగుతూ ఉంటుంది, కానీ మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసి ఆయన ఏం చెప్తున్నాడు అనేది మీకు అర్థం అవుతుంది. సో అదొక ఫన్ క్యారెక్టర్ లాగా వచ్చింది. చాలా భయపెడతాడు, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని చాలా నవ్విస్తాడు, అలాంటి క్యారెక్టర్ అది. ఆర్య ఇస్ ప్లేయింగ్ మానస్ అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు సార్. ఆ క్యారెక్టర్ చాలా, అది ఒక చిన్న, ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఏదో ట్విస్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పలేను నేను. బట్ హీస్ ప్లేయింగ్ యాక్షన్ కేమియో సార్. ఇట్స్ నాట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాదు, బట్ ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఆడిటోరియం చిన్నగా ఊగుద్ది. తన క్యారెక్టర్ సపోర్టివ్ టు హీరోనా ఎలా? అది చెప్పను చూడండి, సపోర్టివ్ టు హీరోవా అగెయిన్స్ట్ ద హీరో అన్నది మీరు అక్కడికి వెళ్తే తెలుస్తుంది. యాక్చువల్గా ట్రైలర్ చూసినప్పుడు
శ్రద్ధా శ్రీనాథ్ ఒక క్వశ్చన్ వేస్తుంది, ఏంటి నీ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పు, ఏం చేసేవాడు సైంధవ్? ఏం చేసావో చెప్పని. అవును. జనరల్గా మనం సినిమాల్లో హీరోలు ఫ్లాష్ బ్యాక్ బాగా హెవీగా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. కొంతమంది హీరోలు అయితే మాఫియా బ్యాక్డ్రాప్లు ఇవన్నీ మనం ఎన్నో సినిమాలు చూసున్నాం. ఓకే. బట్ వేరే ఈ సినిమాకి వచ్చేతలకి ఏంటి మీరు ఎంచుకున్న బ్యాక్డ్రాప్ ఏంటి? సార్ ఎంచుకున్న బ్యాక్డ్రాప్ నేను సినిమాలోనే చెప్పాలనుకుంటున్నా సార్, ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. కానీ ఒకటి చెప్తాను ఏంటంటే, మీరు ఏదైతే టిపికల్గా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలా 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 ట్రీట్ చేయాలి ఆ ఫిల్మ్ని. ఓ వెరైటీగా చెప్పాము ఈయన ఫ్లాష్ బ్యాక్ని, అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ అని మళ్ళీ మిమ్మల్ని ఒక 20 నిమిషాలు ఇంకో ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్లే కథ అయితే ఇది కాదు. డిఫరెంట్గా యాక్చువల్గా ఆ ట్రైలర్ చూసిన తర్వాత లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మదర్ గుర్తొచ్చింది. సేమ్ ఆ ప్యాటర్న్ మొత్తం యాస్టేజ్, అందులో కూతురు కోసం తను పోరాడుతుంది. అంటే డిసీజ్ ఏం కాదు, ఒక సార్ అలా అయితే మీకు ఇప్పుడే ఇక్కడెక్కడ సార్ మీరు యూ కెన్ ఈవెన్ టేక్ డై హార్డ్ నుంచి తీసుకోవచ్చు. మీరు బ్రూస్ విల్లిస్ గారు డై హార్డ్ నుంచి మీరు ఆయన కూడా కూతురు కోసం చేసే పోరాటమే. ఓన్లీ థింగ్ ఇస్ అక్కడ టెర్రరిస్టులు ఒక బిల్డింగ్ ఆక్యుపై చేసుకున్నప్పుడు ఆయన కూతురు కాపాడడానికి లియామ్ నీసన్ గారు టేకన్ కూడా మీరు తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా, అది కూడా కూతురు గురించి చేసే పోరాటమే. సి బట్ దట్ ఈస్ అ వెరీ బ్రాడ్ కంపారిజన్. కానీ స్పెసిఫిక్ గా ద స్టోరీ ఇస్ వెరీ యూనిక్. అదైతే నేను అడగటానికి రీజన్ ఏంటంటే, రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా, అందులో కోవిడ్ తర్వాత అందరూ ఓటీటీలు బాగా మదర్ చూసాను సార్. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ టు అవర్ సబ్జెక్ట్. అంటే మీకు కొద్ది కలర్ ప్యాలెట్స్ అవి చూసి మీకు అలా అనిపించిందేమో, కానీ ఈ మధ్య కాలంలో ద యంగర్ పాపులేషన్ లైకింగ్ దిస్ కలర్ ప్యాలెట్స్. అంటే ఒక చిన్న రానెస్, ఒక రస్టిక్ కలర్ ప్యాలెట్స్ లైక్ చేస్తున్నారు. సో చాలా మంది మేకర్స్ ఆర్ అడాప్టింగ్ దట్ కైండ్ ఆఫ్ కలర్ ప్యాలెట్. బట్ మేమేం చేసామంటే దాని లోపలే ఏంటి డిఫరెంట్గా చేయగలుగుతామని ఒక చిన్న మీకు ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఒక చిన్న క్లౌడీ లైట్ ప్యాలెట్లో తీసాము. డే టైమ్ విజువల్స్ అన్ని కూడా మీరు చూస్తే లాట్ ఆఫ్ క్లౌడీ విజువల్స్లో, రెయిన్లో ఎక్కువ విజువల్స్ తీసాము. అలా కొన్ని డిఫరెంట్గా చేసాం ఫిలింలో. బట్ నేను యాక్చువల్గా అడగడానికి రీజన్ ఏంటంటే, అలా అందరూ అలాంటి సినిమాలు ఇష్టపడుతున్న టైంలో మన సినిమాకి వచ్చి చూసిన ఆడియన్ బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి ఫీల్తో వస్తాడనేది. సార్ చాలా అంటే మీకు సినిమా ఫినిష్ అయిపోయే టైంకి మీరు చాలా ఎమోషనల్గా ఉంటారు. బికాస్ ద జర్నీ వుడ్ బి వెరీ సాటిస్ఫైయింగ్. హీరో ఎక్కడ మొదలుపెట్టి సినిమాని ఎక్కడ ఎండ్ చేశాడు అన్నది మీరు ఎక్స్పెక్ట్ చేయరు. బయటకు వచ్చే టైంకి చాలా సాటిస్ఫాక్షన్తో వస్తారు. ఏంటి ఇది వెంకీ సినిమా చూసామనో, లేకపోతే వెంకీ సార్ 75th ఫిలిం బాగుందనో కాదు, సైంధవ్ జర్నీ ఏదైతే ఉందో, నా సినిమాలో నా హీరో క్యారెక్టర్ ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండ్ అయిందని చూస్తే ఇట్స్ అ వెరీ సాటిస్ఫాక్టరీ ఆర్క్. ఒక హోల్సమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు వెన్ యూ సీ ద వే ద క్యారెక్టర్స్ హ్యావ్ గాన్ త్రూ అ చేంజ్ ఇన్ ద ఫిలిం. ఆల్ దట్ మీరు చూసుకుంటే మీరు ఒక చాలా హార్ట్ టచింగ్ you will feel you are touched and you will come out. That is how the film is going to be. ఇప్పుడు హిట్ ఫ్రాంచైజ్ తర్వాత వెంకటేష్ లాంటి టాప్ స్టార్తో సినిమా చేయటం అనేది ఒక టాస్క్. 75th ఫిల్మ్ అనేది ఎడిషనల్ బర్డెన్ ఏమైనా పెట్టిందా మీ మీద? యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నాకు చాలా రోజుల తర్వాత నాకు ఆ విషయం తెలిసింది, 75th ఫిల్మ్ అని. మేము అదేంటి అనౌన్స్మెంట్ దగ్గర తెలిసింది. ఫస్ట్ కథ చెప్పినప్పుడు, కథ అంతా ఓకే చేసుకున్నప్పుడు ఏం తెలియదు నాకు 75th ఫిల్మ్ అని. తర్వాత చెప్పారు నాకు. పోస్టర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆ పైన పెట్టాయా వెంకీ 75 అని చెప్పి నా ప్రొడ్యూసర్ చెప్తే ఏంటి 75th ఫిల్మ్ అని. అప్పుడు దట్ ఈస్ వెన్ ఐ న్యూ అబౌట్ ఇట్. బట్ గుడ్ థింగ్ ఇస్ సార్ ఎప్పుడు కూడా ఆ ప్రెషర్ నా దగ్గర రానివ్వలేదు. బట్ ఎప్పుడు దాని గురించి డిస్కషన్ జరగల. టాపిక్ ఇది 75వ సినిమా కాబట్టి మీరు దీనికి ఇది చెయ్యాలి అని ఎవరు నాకు చెప్పలేదు. సార్ చెప్పలేదు, ప్రొడ్యూసర్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. కథకి ఏదైతే అవసరమో అదే చేసాం. ఎందుకంటే నేను ఒక విషయం గట్టిగా నమ్మాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, సార్ ఆయన 75th ఫిల్మ్కి స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండాలి అని చాలా స్క్రిప్ట్స్ విని రిజెక్ట్ చేశారంట. నాకు తెలియదు ఆ విషయం. సో ఇప్పుడు నాకు ఆ విషయం తెలిసిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అయ్యా. ఎందుకంటే ఇన్ని చూసుకొని ఆయన కరెక్ట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఉంటారుగా, ఆ గట్ ఫీలింగ్ నేను నమ్మా నేను. సో సార్ నమ్మకాన్ని నేను నమ్మాను అంతే. సో నెవర్ టుక్ ప్రెషర్ ఆన్ 75th ఫిల్మ్ కాబట్టి ఏదో చేయాలని ఎప్పుడు తీసుకోవాలి ప్రెషర్ నేను. కథ మంచి కథ సార్ యాక్చువల్లీ. అంటే మీకు ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. అట్ ద సేమ్ టైం మీరు త్రూ అవుట్ ద ఫిల్మ్ హీరోకి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే హీరో గెలవాలి అనుకుంటుంటారు. అందరితో కనెక్ట్ అవుతారు. పాపతో కనెక్ట్ అవుతారు, శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారు, నవాజుద్దీన్ ఎంజాయ్ చేస్తారు. సో మీకు ఫిల్మ్ చాలా ప్యాక్డ్ ఉంటుంది. సో నాకు ఇంకా అడిషనల్గా దానికి ఏం చేసి దాన్ని ఏదో చేయాలని అనిపిలా. అలాగే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో డైరెక్టర్స్ యాక్షన్ పార్ట్ అనగానే ఎక్కువ
వైలెన్స్ని ఎక్కువగా చూపించడం అనేది చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ మన సినిమాలో తీసుకున్నా కూడా బుల్లెట్ కాలిస్తే నోట్లోంచి కింద దాకా వెళ్ళటము, అలాగే కత్తి కూర్చున్నప్పుడు ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి రావటం, ఇలాంటి షార్ట్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఫస్ట్ కంపోజ్ చేసి ఇలా ఇలా ఉంటుంది అని వెంకటేష్ చెప్పినప్పుడు, అంటే ఆయన చేసిన పిక్చర్ యాక్షన్ చేసినా కూడా ఇంత వైలెంట్గా అనేది ఆయన ఇంతవరకు చేయలేదు కదా. ఆయన ఏమన్నారు? ఏం లేదు సార్, ఫస్ట్ మేము అనుకొని దిగినప్పుడే క్యారెక్టర్ వైలెంట్ క్యారెక్టర్ సార్ అది. ఇప్పుడు ఒక కార్టెల్, డ్రగ్ మాఫియా, గన్స్ అండ్ అమ్యునిషన్స్ తో డీల్ చేసే విలన్స్ని భయపెట్టే క్యారెక్టర్ అంటే వాడెంత వైలెంట్గా ఉండాలి? అవునా? ఇప్పుడు సాఫ్ట్గా వెళ్ళి ఏదో జస్ట్ డిష్యూమ్ అని కొడితే జనాలకు పీపుల్ నో వాట్ ఇస్ యూనో ఆ క్యారెక్టర్ ఎమోషన్ చాలా క్లియర్గా అర్థం చేసుకునేంత ఇంటెలెక్చువల్ కేపబిలిటీ జనాలకు ఉంది. ఈవెన్ ట్రైలర్లో కూడా చెప్పారు కదా, డెవిల్ వచ్చిందని, మళ్ళీ బ్యాక్ వచ్చిందని. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ హియర్ ఇస్, మీకు ఇక్కడ అన్ఫోల్డ్ అయ్యే యాక్షన్ ఏదైతే ఉందో మీరు దీన్ని ట్రైలర్లో చూడడం మూలాన మీకు అలా అనిపించవచ్చు. ఎందుకంటే ట్రైలర్లో నేను కథ చెప్పకుండా నేను మీకు ఆ షార్ట్స్ పక్కన చూపిస్తున్నా కాబట్టి. కథలో మీకు ఏంటంటే ఒక ఫాదర్ తన డాటర్ను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో అన్ఫోల్డ్ అయ్యే యాక్షన్ ఇదంతా. సో అది మీరు దాన్ని యాక్షన్ విల్ నాట్ బి ఆర్ ద వైలెన్స్ విల్ నాట్ బి ద ఫ్రంటల్ కమ్యూనికేషన్. ఇప్పుడు చూడు నేను నీ నోట్లో కత్తి గుచ్చుతా చూడు ఎంత బాగుంటుందో, అలా ఉండదు. దట్స్ నాట్ ద కమ్యూనికేషన్. అరే ఆయన పాప గురించి ఆయన చేసే ఒక పోరాటంలో ఒక నెగిటివ్ ఫోర్స్ ఆయన ఎదురుపడ్డప్పుడు ఎంత ఫోర్స్తో ఆయన ఎదుర్కొంటాడు దాన్ని అన్న ఒక ఎమోషన్లో చూస్తారు. కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు నేను వీడిని తక్కువ కొట్టి పంపించేస్తాను, అలా ఉండదు. ఆ టైంలో ఇట్ ఈస్ నీడెడ్. యూనో మీకు సినిమా మొత్తం మీద ఇప్పుడు అలా అనుకుంటే నా సినిమాలో 8 ఫైట్లు ఉన్నాయి సార్, దగ్గర 40 నిమిషాలు యాక్షన్ ఉంది. 40 నిమిషాలు నేను వైలెన్సే చూపించాలిగా. మరి అలాంటప్పుడు ట్రైలర్లో వైలెన్స్ తప్ప ఏం కనిపించకూడదు మీకు. బట్ దెర్ ఆర్ ఫ్యూ షార్ట్స్ వాటికి ఆ ప్లేస్లో అవసరం ఉంటుంది. ఎవరో హీరోని చాలా యూనో ప్రెస్ చేసినప్పుడు ఆయన రివోల్ట్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ షాట్ పడచ్చు. బట్ అది కూడా నేను వన్స్ వీ గో టు ద సెన్సర్ బోర్డ్, దే విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ ద ఆడియన్స్ టు వాచ్ ఇట్, ఆర్ మీరు బ్లర్ చేయాలా, లేకపోతే దాన్ని ఆ షార్ట్ని ఇంకా కొద్దిగా తక్కువ డ్యూరేషన్ పెట్టాలా. ఇవన్నీ కూడా దెర్ ఇస్ అ సెన్సర్ బోర్డ్ టు సర్టిఫై ద ఫిలిం. ఇప్పుడు నాకు యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే నేను కొన్ని కట్స్ చేసినట్లే కదా. నాకు యూబీఏ ఇచ్చారు సార్. ఇప్పుడు ట్రైలర్లో పెట్టినంత వైలెన్స్ నేను పెడితే నాకు యూబీఏ ఇవ్వరు. కానీ నాకు చాలా క్లియర్ విషయం ఏంటంటే నాకు యూబీఏ కావాలి సర్టిఫికేట్. వై ఐ వాంట్ ద ఫిలిం టు బి యూబీఏ ఇస్ బికాస్ ఐ వాంట్ ద లేడీస్, ఐ వాంట్ ద చిల్డ్రన్ ఆల్సో టు బీ ఏబుల్ టు గో అండ్ వాచ్ దిస్ ఫిలిం. సో ఖచ్చితంగా మేము వైలెన్స్ని దానికి తగ్గ మోతాదులో దాన్ని మేము డైల్యూట్ చేయడం జరిగింది. దెర్ ఇస్ నో హైడింగ్ దట్ ఫ్యాక్ట్. సో యూఏ సాధించడంలో భాగంగా ఏమైనా కొన్ని యాక్షన్ షాట్స్ ఏమైనా త్యాగం చేశారా? చేశాను. Yeah, and I'm okay with that. I'll tell you the reason why I'm okay with that. See, ఇప్పుడు నాకు ఇదే సిచ్యువేషన్ హిట్ 2 జరిగింది సార్. హిట్ 2కి వెళ్ళినప్పుడు ఆ లాస్ట్లో వాడు ఆ పొడిచేది యూనో అండ్ వాడు దాంతో కొయ్యడం, బాడీ పార్ట్స్ కొయ్యడం, ఇవన్నీ మీకు యూబీఏ ఇవ్వలేము, ఏ ఇవ్వాలన్నారు. చాలా క్లియర్గా ఇచ్చేయండి అని చెప్పాము. ఎందుకంటే ఆ సినిమాకి ఆ వైలెన్స్ చూపించకపోతే నాకు కథనే అర్థం కాదు, నాకు అసలు ఇంపాక్ట్ ఉండదు కథకి. సైంధవ్ అలాంటి కథ కాదు. సైంధవ్లో నాకు మీరు కొద్దిగా బ్లర్లు వేసినా, మీరు కొద్దిగా వైలెన్స్ షాట్లో కొద్దిగా తగ్గించినా, దెర్ ఇస్ అ మచ్ మోర్ ఎంటర్టైనింగ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫిలిం. వైలెన్స్ అన్నదో లేకపోతే ఇట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ టు షో యూ. మీకు ఇప్పుడు కత్తి గుచ్చే సీన్ ఉంది, దాని డ్యూరేషన్ ఒక 2 సెకండ్లు తగ్గించడం మూలాన నాకు ఆ ఫైట్ ఇంపాక్ట్ తగ్గదు. ఓకే, ఆర్ ఆ క్యారెక్టర్ ఏదైతే చెప్పాలనుకుంటుందో ఆ కమ్యూనికేషన్ ఇంపాక్ట్ నాకు తగ్గదని అనిపించింది. ఐ టుక్ అ కాల్. ఐ సెడ్ ఐ వాంట్ ద వైడర్ ఆడియన్స్ టు వాచ్ దిస్ ఫిలిం. సో ఐ వెంట్ ఫర్ నేను యూబీఏ కావాల్సిన చేంజెస్ చేశాను అప్పుడు. ఓకే, సో ఐఎమ్ వెరీ క్లియర్ విత్ దట్. సో నాకు నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఈ సినిమాని చూడాలి అన్న క్లారిటీ నాకు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే పనిచేసాం కదా. అంతే కదా. సో వైలెన్స్ ఇస్ నాట్ ద ఫ్రంటల్ కమ్యూనికేషన్ ఆఫ్ దిస్ ఫిలిం. హిట్ 2లో పార్ట్లీ ఇట్ వాస్. ఎందుకంటే అక్కడ ఒక వైలెంట్ క్యారెక్టర్ చేసే వైలెన్స్ని కనుక నేను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించకపోతే మీకు కథే అర్థం కాదు. కాబట్టి అక్కడ కమ్యూనికేషన్లో వైలెన్స్ అనేది ఒక పార్ట్, ఇక్కడ కమ్యూనికేషన్లో వైలెన్స్ అనేది ఒక పార్ట్ కాదు. ఎమోషనల్ జర్నీలో వైలెన్స్ ఒక పార్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ దాన్ని ముందు పెట్టి నేను ఈ సినిమాలో చూపించలా. ఓకే, సో వాట్ అబౌట్ మ్యూజిక్? ఇప్పుడు పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సంతోష్ నారాయణన్ గారు చేశారు సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్, చాలా ఇష్టం నాకు ఆయన. నాకు ఆయన దగ్గర నాకు చాలా నచ్చింది ఏంటంటే చాలా రివెటింగ్గా మీకు అసలు సినిమాలో తల తిప్పుకొని మీరు రెస్ట్ తీసుకోకుండా ఇచ్చే ఒక రివెటింగ్ పల్సేటింగ్ మ్యూజిక్ ఇవ్వగలడు. అట్ ద సేమ్ టైం ఒక హీరోని మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నప్పుడు ఒక మాస్ మ్యూజిక్ కావాలన్నా ఇవ్వగలుగుతారు. అలానే మీకు
ఒక ఇన్స్టెంట్ చాట్ బస్టర్ సాంగ్ ఇవ్వగలుగుతారు, అట్ ద సేమ్ టైం మీకు లాంజివిటీలో ఒక 10 ఏళ్ళు నిలబడిపోయే సాంగ్ కూడా ఇవ్వగలిగే ఒక మ్యూజిషియన్ అని నా ఉద్దేశం ఆయన మీద. సో నాకు అలాంటి ఒక మ్యూజిషియన్ నాకు ఈ ఫిలింకి పడితే కరెక్ట్గా ఉంటుందని అనిపించింది. సో వీ అప్రోచ్డ్ హిమ్ అండ్ సైడ్ చాలా బాగా చేశారు. చేసిన పాట ఇప్పుడు బుజ్జికొండవే సాంగ్ మీరు అంటే ఇది బుజ్జికొండవే సాంగ్ మీకు ఇట్ విల్ రిమైన్ ఇన్ పీపుల్స్ ప్లేలిస్ట్ ఫర్ అ లాంగ్ టైమ్ సార్. అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. అంటే బుజ్జికొండవే అన్న సాంగ్ మనకు ఇక్కడ ఒకటి ఉందండి. ఇప్పుడు వెంకటేష్ ప్రీవియస్ బ్లాక్ బస్టర్స్ అన్ని తీసుకుంటే మ్యూజికల్గా హిట్స్ అని చాలా ఉన్నాయి. ఓకే బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు ఆ రేంజ్ సాంగ్స్ సైంధవలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కథకు అవసరమైన సాంగ్సే పెట్టాను సార్ నా సినిమాలో. ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే ఫిలిమ్స్లో అంటే కొన్ని సినిమాలు ఏంటంటే సినిమా రిలీజ్కి ముందు అంత ఎక్కకపోయినా రిలీజ్ తర్వాత మీకు ఇందులో చాలా క్లియర్ కథని ముందుకు తీసుకెళ్లే సాంగ్సే సైంధవ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక బుజ్జికొండవే సాంగ్ అవ్వచ్చు, సరదాగా సాంగ్ అవ్వచ్చు. నేను ఓన్లీ ఒకే ఒక సాంగ్ ఫన్గా పెట్టుకుందాం అని పెట్టిన సాంగ్ ఓపెనింగ్ టైటిల్ సాంగ్. అది మీ కథ మొదలైన తర్వాత ఆ సాంగ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. అది ఎక్కడంటే చాలా బిగినింగ్లో రాంగ్ యూసేజ్ అన్న సాంగ్ వస్తుంది. ఆ సాంగ్లో కూడా నేను ఒక చాలా మంచి విషయం చెప్పా. మీరు యూనో సెల్ ఫోన్స్ ఎలా రాంగ్గా యూజ్ చేస్తున్నారు, డబ్బుని ఎలా రాంగ్గా యూజ్ చేస్తున్నారు అని ఒక ఫన్ జోన్లో సార్ బార్ దగ్గర పాడే సాంగ్ అది. కాబట్టి అదొకటి ఓకే. బట్ దాని తర్వాత ఓకే అది సిచ్యుయేషన్ అయినా కూడా వన్స్ సినిమా ఆడియన్స్ లోకి వెళ్ళిన తర్వాత అది వేరేలాగా అలాంటి సాంగ్స్ 100% సార్. ఇప్పుడు మీకు జైలర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. జైలర్ సినిమానే ఉంది రీసెంట్ గా. హుకుమ్ అన్న సాంగ్ మీకు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఎక్కలేదు ఎవరికి, తెలుగులో ఆర్ తమిళ్లో అవ్వచ్చు. హుకుమ్ అన్న సాంగ్ ఫస్ట్ ఆడియో పరంగా ఎప్పుడైతే మనకి ట్రైలర్ రిలీజ్ అయిందో, ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో దట్ సాంగ్ టుక్ ఆఫ్ టు సమ్ అదర్ లెవెల్. సో కొన్ని పాటలు మీరు చెప్పినట్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటుకునే సాంగ్స్ కొన్ని ఉంటాయి. కొన్ని పాటలు లాంగ్ రన్లో మీతో మిగిలిపోయే సాంగ్స్ కొన్ని ఉంటాయి. జైలర్ ప్రస్థానం వచ్చింది చెప్తున్నా, అందులో ఒక సాంగ్ సూపర్ హిట్ అయింది రిలీజ్ ముందే, కావాలయ్యా. రైట్, ఓకే ఫైన్. దట్ ఈస్ అదే అంట. అలాంటి సిచ్యువేషన్ నా సినిమాలో లేదు. ఇప్పుడు నాకు కావాలయ్యా లాంటి సిచ్యువేషన్ నా సినిమాలో ఉంటే కావాలయ్యా లాంటి సాంగ్ పెడతాం. బట్ కథ స్టోరీ ఈజ్ వాట్ విల్ డిమాండ్ వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ యూ నీడ్ ఇన్ ద ఫిల్మ్. నో యాజ్ సింపుల్ యాజ్ దట్. యా మ్యూజిక్ నాకు నన్ను అడిగితే సైంధవ్లో ఫర్ మీ బుజ్జికొండవే ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సాంగ్. అండ్ దానికి మా ప్రాణం పెట్టి పనిచేసాం. అండ్ ద సాంగ్ ఆల్సో కేమ్ అవుట్ రిలీజ్. ఎస్పి చరణ్ గారు పాడారు. మనకు ఆల్మోస్ట్ మళ్ళీ బాలు గారు పాడిన ఒక ఫీల్లో పాడారు పాట అది. అండ్ ఇట్స్ రెజొనేటెడ్ వెరీ వెల్ విత్ ద ఆడియన్స్. అలానే మనకు సరదాగా అన్న ఒక సాంగ్ ఒకటి ఉంటుంది. అది మీకు ఒక క్యూట్ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టిన పాట. సో దట్ ఆల్సో టుక్ ఆఫ్ వెరీ నైస్లీ. సో వీ హ్యావ్ గుడ్ సాంగ్స్ ఇన్ ద ఫిలిం దట్ యూ విల్ ఫుట్ ట్యాపింగ్ ఎంజాయింగ్ ఉంటుంది. ఇప్పుడు నా ఫిలిమే ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. హిట్ 2లో ఉరికే అని ఒక సాంగ్ ఉంది. వెన్ వీ రిలీజ్ ద సాంగ్, మీకు సినిమా రిలీజ్కి వెళ్ళే టైంకి దానికి 1 million వ్యూస్ కూడా లేవు యూట్యూబ్లో. అదేం పెద్ద ఏం టేక్ ఆఫ్ అయిపోలే ఇమీడియట్గా, ఇన్స్టెంట్ చాట్ బస్టర్ కాదు అది. బట్ ఇవాళ చూస్తే మీకు లక్షల్లో రీల్స్ ఉన్నాయి, దాని మీద మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. ఇట్ ఇస్ బీయింగ్ ఇవాళ కూడా స్పాటిఫైలో if you open Spotify and see top 10 songs, yeah exactly సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ కొన్ని పాటలు అలా టేక్ ఆఫ్ అవుతాయి. యూ నెవర్ నో విచ్ సాంగ్. అది మ్యూజిక్ అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్ జర్నీ. అది సినిమా అలా మీరు అన్నట్టు ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఈ టైటిల్ సాంగ్ అనేది టైటిల్స్ పడే సాంగ్ ఉంది, రాంగ్ యూసేజ్ సాంగ్, అలా వెళ్ళే ఆస్కారం ఉంది. ఎందుకంటే అందులో ఉంది విషయం ఉంది. ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు అది డెఫినెట్లీ జరుగుతున్నది. ఇది కదా యాక్చువల్లీ అదొక పార్టీ సాంగ్ అయిపోయింది సార్. యాక్చువల్లీ మనకు తెలియకుండానే మనకు చాలా మంది మందు పార్టీలు వేసుకున్నప్పుడు హ్యాపీగా పెట్టుకుని డాన్స్లు వేసుకుంటున్నారంట. నాకు చాలా మంది వీడియోలు పంపిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. సో దాని జర్నీ దానికి ఉంటుంది. సినిమాకి ఎలా జర్నీ ఉంటుందో ఒక మ్యూజిక్ పీస్ మనం రిలీజ్ చేసినప్పుడు దాని జర్నీ అది చేసుకుంటూ ఉంటుంది. ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్. ఓకే. సో ఇక సినిమాకి కీలకమైన పాత్ర పాప పాత్ర సారా. సో తను ఎలా చేసింది? అది అసలు యాక్చువల్లీ పాప అని మనం అనుకోవడమే కానీ దాని యాక్టింగ్ స్కిల్, దాని కాన్షియస్నెస్కి అసలు అది ఒక అడల్ట్ యాక్టర్ కంటే ఎక్కువ కాన్షియస్గా పనిచేసింది ఫిలింలో. అంటే నేను చాలా చాలా ఆశ్చర్యానికి గురయ్యా. పూనా లోనావ్లాలో ఉంటారు వాళ్ళు, తెలుగు రాదు. కానీ నేను పంపించిన స్క్రిప్ట్ మొత్తం మైండ్లో ఉంటుంది పిల్లకి. ఎవ్రీ డైలాగ్తో, ఎవ్రీ సింగిల్ డైలాగ్తో. నాకు ఆడిషన్ ఇచ్చినప్పుడే షాక్ అయ్యాను సార్ నేను యాక్చువల్లీ. బికాజ్ షీ కేమ్ ఒక 2 pages ఎంతో నేను డైలాగ్స్ పంపిస్తే నీట్గా చదువుకొని వచ్చింది. టక 80 మంది పిల్లల్ని నేను ఆడిషన్ చేశాను. దాంట్లో బెస్ట్ నాకు సారా అనిపించి తీసుకున్నాను. అమేజింగ్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే యాక్ట్ చేస్తూ ఉంటుంది. నేను పాపకు కదా, పాపకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటా. సడన్గా అదే సార్ ఐఎమ్ సారీ సార్, విల్ గో ఫర్ 1 more take సార్ అంటది. ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది బాబు నీకు? వాళ్ళ పేరెంట్స్ ఐ థింక్ ఇట్స్ ఆల్ దెమ్. నాకు యాక్చువల్గా తను మీ కామన్ ఇంటర్వ్యూలో చూసా తన్ని. సారా నువ్వేమని అడిగానంటే ఎవరిని అడగదలుచుకున్నావు అన్నప్పుడు నేను డైరెక్ట్ని అడుగుతానని చెప్పి
నేను అడిగింది క్వశ్చన్, ఎందుకు నన్ను నన్ను ఎందుకు ఎందుకు తీసుకున్నావు తీసుకున్నావు? అని. ఎందుకు అమ్మని నువ్వే నో షీఈస్ వెరీ స్మార్ట్ అండ్ స్టడీస్లో కూడా అంతే స్మార్ట్. బ్యాలెన్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్కూల్లో కూడా ఐ థింక్ ఏదో ఒక స్పెషల్ కేస్ సినారియోలాగా ట్రీట్ చేసే అమ్మాయిని వాళ్ళు అటెండెన్స్ కొద్దిగా వాళ్ళు ఫర్గివ్ చేసినా కూడా ఎగ్జామ్స్లో అంతా మంచి మార్కులు తెస్తుందంట. అంటే పాపం మార్నింగ్ వర్క్ చేసి డబుల్ షిఫ్ట్ అమ్మాయికి లిటరలీ, కానీ చాలా ఇష్టపడి చేస్తుంది. అదే నాకు చాలా ముచ్చటేసింది చూడడానికి. ఏంటంటే అమ్మాయికి ఇష్టం కాబట్టి వాళ్ళ పేరెంట్స్ చేపిస్తున్నారు అమ్మాయితో. ఓకే, అవును. అసలు డాక్టర్ శైలేష్ ఎందుకు సినిమాల వైపు ఎందుకు వచ్చినట్టు? ఏమో సార్ తెలియదు, అలా అయిపోయింది అదంతే. అది కాలింగ్ అంటారు కదా, మనకు చేతిలో ఉండదు అది. అంటే జనరల్గా ఒక ఇష్టంతో చదువు, అందులో డాక్టరేట్ చేసిన తర్వాత వదిలి ఇటు వేరే సైడ్ వెళ్ళాలి అంటే బలమైన రీజన్ ఉండాలిగా. ఏంటి సార్ నేను ఎప్పుడు అంత లైఫ్ నాకు సీరియస్ తీసుకోలేదు సార్. నేను అంటే నాకు ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అంతే. నాకు ఆ టైంలో నాకు ఏం చేయాలనిపిస్తే చేస్తున్నాను. నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో సినిమాస్తో అసోసియేట్ అయి ఉండాలి, ఎందుకంటే నాకు కథలు చెప్పడం ఇష్టం. ఏదో ఒక కెపాసిటీలో మనం ఒక క్రియేటివ్లీ మనం ఏదో ఒకటి చేయాలనిపించింది. సి లైఫ్ ఇస్ ఫర్ మీ అట్లీస్ట్ లైఫ్ ఇస్ అ నైస్ బ్యాలెన్స్ బిట్వీన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫర్ మీ. సైన్స్ ఫీల్డ్లో చాలా ఉన్నాను, ఆర్టిస్టిక్గా ఏదో చేయాలని అనిపించింది. సో దీని కొద్దిగా దింపి దీని కొద్దిగా పైకి లేపా. ఇప్పుడు నేను పార్ట్ టైం ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్, ఐఎమ్ డూయింగ్ యూనో అది జరుగుతూ ఉంటుంది. సమ్ పాయింట్ ఇన్ టైమ్ ఐ రియలీ సడన్గా నాకు ఒక 1 year ఒక 2 years ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేసి ఏమైనా కనిపెడితే బాగుంటుందని అనిపిస్తే ఖచ్చితంగా ఐ విల్ డూ ఇట్. సో ఇట్స్ జస్ట్ అది మొమెంటరీ సార్, అంతే. నేను అంత సీరియస్ తీసుకోను. అంటే నువ్వు డాక్టరేట్ చేసింది కూడా ఒక రేర్ ఇది కదా, అంటే ఐసి సంబంధించి కదా అది. సో అలా చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నా కూడా ఆ గుర్తింపు వచ్చినా కూడా సినిమా వైపు రావడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది, అందుకని అడుగుతున్నాను సార్. అది ఆ టైంలో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ సంథింగ్, ఏదో నాకు ఆ ఫీల్డ్లో ఉన్నాను అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దట్ ఆల్సో. కానీ ఏంటో మరి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు టైం త్వరగా అయిపోతున్న ఫీలింగ్ వచ్చింది. అంటే నేను సిడ్నీ వెళ్ళడమే గుర్తుంది, సడన్ కట్ చేస్తే 10 ఏళ్ళు అయిపోయింది. ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఒక చిన్న లూప్లో వెళ్తుంది. యూనో లెక్చర్స్ ఉంటాయి, ల్యాబ్ ఉంటుంది, ఒక షెడ్యూల్ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అండ్ ఇట్స్ గోయింగ్ రైట్. ఏదో బోర్ కొట్లా, ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. అదే అంటున్నా, అదే భయం వేసింది. ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే 10 ఏళ్ళు గడిచిపోయింది తెలియలేదు నాకు. అటు తిరిగేటప్పుడు 50 ఏళ్ళు వచ్చేస్తుందేమో నాకు అని భయం వేసింది. ఏదో ఒకటి చేద్దాం రా కొద్దిగా లైఫ్ ఇంకొద్దిగా యూనో ఐ జస్ట్ వాంట్ టు బీ మోర్ అలైవ్ అనిపించింది. సరే లెట్స్. సో అప్పటికి మ్యారేజ్ అయిందా? యా. ఇలా నేను ఈ ప్రొఫెషన్ నుంచి ఈ ఎంటర్టైన్మెంట్ వైపు రావాలనుకుంటున్నానని ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? నేను ఫస్ట్ వైఫ్కే చెప్పాను సార్, యాక్చువల్లీ ఇంట్లో కూడా చెప్పలే. మా డాడీకి ఇష్టం లేదు. అంటే ఆయన సినిమాని కాశీ పడిపోసారు కదా, సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్. అవును, ఆయనకి ఇందులో అంటే ఆయనకి తెలుసు. అంటే ఇప్పుడు ఆయన ఎంతమంది ఫైల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఎంతమంది నరేషన్స్ ఇస్తే ఎంతమందికి ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా మంది చూసుంటారు ఫాదర్. కాబట్టి హీ నెవర్ వాంటెడ్ మీ ఎనీవేర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. బట్ ఎక్కడో అందుకే ఆయన తెలియకుండా చేశా. నేను నానితో టచ్లోకి వెళ్ళిందైనా అన్నీ కూడా డాడీకి తెలియకుండానే. నేను అప్పుడు ఆ టైంలో ఎట్లా అంటే మదర్ ఫాదర్ చెప్పకుండా టక్మన్ ఒక 2-3 days సిడ్నీ నుంచి హైదరాబాద్ వచ్చి నాని బ్రోని మాత్రం కలిసేసి మళ్ళీ ఫ్లైట్ పట్టుకుని వెళ్ళిపోయేవాడిని వితౌట్ టెల్లింగ్ మై పేరెంట్స్ ఇక్కడికి వచ్చానని చెప్పి. సో అంత కేర్ఫుల్గా ప్లాన్ చేశా. లాస్ట్కి ఎప్పుడైతే నాని బ్రో ఎప్పుడైతే సరే నువ్వు డైరెక్ట్ చేయి, నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నప్పుడు నేను డాడీకి చెప్పడం జరిగింది. బట్ అప్పటిదాకా నా వైఫ్తో డిస్కషన్ అంతా, అండ్ షీ వాజ్ వెరీ క్లియర్, నీకు ఏమైనా చేయాలనిపిస్తే చేసే ఇప్పుడే, మళ్ళీ ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటావు, అది చేస్తుంటే బాగుండేదని, నాకు అలాంటి శైలేష్ అవసరం లేదని చెప్పింది. సో చాలా క్లియర్గా. సో అది మళ్ళీ కూర్చొని సంటుతూ ఉంటావు, ఆ టైంలో కనుక నేను వెళ్ళగలుగుంటే నేను ఫిల్మ్ మేకర్ అయ్యేవాడిని అని. ఎందుకంటే ఇవాళ కూడా నేను అలాంటివి ఏమన్నా ఎప్పుడన్నా వ్యక్తం చేస్తుంటారా? అరే నేను అది చేస్తుంటే. అదే చెప్తున్నా మీకు, నేను వెన్ ఐ వాజ్ ఇన్ మై 8th and 9th standard నేను Under-16 లీగ్స్ ఆడా. ఆమె క్రికెటర్, అంటే నన్ను వదిలేస్తుంటే మంచి క్రికెట్ వైపు వెళ్ళిపోయేవాడిని. కాకపోతే అప్పుడు మా డాడీ మమ్మీ వాళ్ళు కొద్దిగా భయపడ్డారు ఆ టైంలో. అంటే ఏంటి బాగా చదువుతాడు కదా వీడు, అంటే చదువు అవ్వట్లేదంటే వేరే దేంట్లోనే ఎంకరేజ్ చేయడంలో ఈజీ ఉంటుంది. చదవడం కూడా నేను క్లాస్ 1st క్లాస్ 2nd కంటే ఎప్పుడు కిందకి వెళ్ళింది లేదు. బట్ వీడు క్రికెట్ అంటున్నాడు ఏంటి అని చెప్పి మెల్లిగా అంత ఎంకరేజ్ చేయలేను నేను దాంట్లో. సో ఎప్పుడో ఒకసారి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు నాకు బాల్ ఇక్కడ తగిలి ఇక్కడ ఒక 6-7 స్టిచెస్ ఏవో పడితే మా మమ్మీ ఒట్టేయించేసుకుంది, మీద నుంచి నువ్వు క్రికెట్ ఆడావంటే నా మీద.
సో దాని తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడం మానేసా. బట్ ఇప్పుడు కూడా ఐ ప్లే క్రికెట్ విత్ మై ఫ్రెండ్స్, లైక్ ఓకే ప్రొఫెషనల్లీ కాదు కానీ ఆడతాను. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నేను. సో అది మా డాడీని ఎప్పుడు తిడతా ఉంటాను నేను, నువ్వు అప్పుడు చూడు ఆపేసావు, లేకపోతే నేను ఒక అమేజింగ్ క్రికెటర్ అయ్యేవాడిని. అయ్యి ఉంటానా అవన్నా తర్వాత విషయం, కానీ ఏదో తిట్టుకోవడానికి ఉంటుంది కదా. సో ఇది రెండోసారి కూడా అవడం ఎందుకు లైఫ్లో అని అనిపించింది, చేసేసా. ఓకే. సో అలాంటి మీ డాడీ డైరెక్టర్ అయ్యి హిట్ కొట్టిన తర్వాత ఏమన్నారు? ఏం లేదు సార్, ఆయన అంటే ఆయన ఏంటంటే ఒక చిన్న హ్యాపీ, అంటే ఆఫ్ కోర్స్ ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది ఆయన ఉన్న ఇండస్ట్రీలో. ఆయన ఏం లేదు సార్, మా డాడీ చాలా లిటరలీ ఒక డైలీ వేజ్ వర్కర్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యాడు ఆయన ఇండస్ట్రీలో. ఆయన ఎదగలిగింది ప్రసాద్ ల్యాబ్లో అవుట్డోర్ యూనిట్ మేనేజర్ వరకు ఎదగలిగారు ఇండస్ట్రీలో నిలదొక్కుని, ఒక 3 పిల్లల్ని పెంచుకుంటూ. ఇండస్ట్రీ మారినప్పుడు అక్కడ చెన్నై నుంచి హైదరాబాద్ రావడం, సో కోటి రామకృష్ణ గారి దగ్గర అంతా పని మీకు తెలుసు కదా. సో అలాంటి ఒక ఇండస్ట్రీలో నేను సడన్గా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినప్పుడు ఖచ్చితంగా ఆయనకు ఒక చిన్న క్లౌడ్9 ఫీలింగ్ అయితే ఉంటుంది, కానీ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు నాతో. ఎక్కువ ఎక్స్ప్రెస్ ఎవరి దగ్గర పెట్టుకొని పని చేయి, అర్థమైందా, ఇలాంటివే ఉంటాయి ఎక్కువ. నా ఫాదర్స్తో అంతకంటే ఉంటుంది. మెయిన్లీ అట్లా జాగ్రత్తలు చెప్తా ఉంటారు, సెట్కి టైంకి వెళ్ళు, టైంకి బ్రేక్ ఇచ్చేయి, టెక్నీషియన్స్ అందరినీ రెస్పెక్ట్గా మాట్లాడు, ఇలాంటివి ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ నా సక్సెస్ ఆయన 2 సార్లు కూడా ఆయన ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ నాకు ఎక్స్ప్రెస్ చేయరు పెద్దగా. ఇప్పుడు కూడా సైంధవ్ రిలీజ్ అవుతుంటే నేను చెప్తున్నారు, ఏందో నువ్వు ఫ్రీగా తిరుగుతున్నావు, నాకు టెన్షన్ పడుతుంది, ఇక్కడ తీసావా బాగా తీసావా లేదా ముండా అని తిడతారు. ఇప్పుడు అలాంటి డాడీ ఇప్పుడు హిట్ తెలుగులో హిట్ అయిన తర్వాత దాన్ని హిందీలో తీశారు, అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆడలేదు కదా, అప్పుడేమన్నారు ఆయన? ఏం లేదు సార్, అంటే నాకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీలో నేను ఏదైతే చేయడానికి వెళ్ళానో అది అచీవ్ చేసుకొని వచ్చేసాను నేను. ఓకే, నాకు కమర్షియల్ సక్సెస్, ఎస్ అఫ్ కోర్స్ నా మీటర్ ఏంటంటే మై ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ షుడ్ గెట్ ప్రాఫిట్స్ ఫ్రమ్ మై సేఫ్, ప్రిఫరబ్లీ ప్రాఫిట్స్. టీ సిరీస్ దిల్ రాజు గారు ఇద్దరికి డబ్బులు వచ్చినాయి, చెప్పారు, దే మేడ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అఫ్ కోర్స్. బట్ బాలీవుడ్ అని ఒక గేమ్కి వెళ్తే అది 100 కోట్లు వస్తేనే అదొక గేమ్, లేకపోతే ఎవడు పట్టించుకోడు. ఓకే, సో నేను చేసిన పని ఏంటంటే నాకు ఇచ్చిన బడ్జెట్ కంటే తక్కువలో తీసిచ్చా ఫిలిం. సో దాంతో ఆన్ టేబుల్ ఇట్ సెల్ఫ్ దే వర్ ప్రాఫిటబుల్. ఓకే, సో ఆ టైంలో డిస్కషన్స్ జరిగినాయి, దీన్ని మనం డైరెక్ట్ ఓటీటీలో పెడదామా లేకపోతే థియేటర్లో వేద్దామా అని టీ సిరీస్ వాళ్ళు కూడా డిస్కస్ చేశారు. నా ఓటు థియేటర్కి అని చెప్పా, ఎందుకంటే ఆ టైంలో చాలా వర్స్ట్ స్టేజ్లో ఉంది బాలీవుడ్ థియేటర్స్, ఎందుకంటే ఎవరు రావట్లా. అప్పుడే జస్ట్ కరోనా అయిపోయి లాక్డౌన్ అయిపోయి బయటపడ్డాం, థియేటర్లు ఓపెన్ చేశారు, ఆక్యుపెన్సీ కూడా ఇంకా 50% అలా నడుస్తుంది, ఎవరు రావట్లా థియేటర్స్కి రాని టైంలో హిందీ సినిమాలకు రావట్లేదు ఎలా అనుకున్న టైంలో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా దీన్ని వేద్దామా వద్దా అని అడిగినప్పుడు నేను జెన్యూన్గా చెప్పాలంటే ఓటీటీలో వేసేయండి అని చెప్పుంటే నేను చాలా సేఫ్గా ఉండేవాడిని. బట్ ఐ సెడ్ ఎవరో ఒకళ్ళు రిస్క్ తీసుకొని ఒక ప్రోడక్ట్ థియేటర్లో వేస్తే అసలు జనాలు వస్తున్నారా లేదా అన్నది తెలుస్తుంది, విల్ నో అట్లీస్ట్ వాట్ ఇట్ ఇస్. అండ్ ఐ డెంట్ హ్యావ్ అ బిగ్ స్టార్. రాజ్ కుమార్ రావుకి ఆయనకున్న నీష్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఆయన ఒక మాస్ స్టార్ అయితే కాదు ఆయన అక్కడ. ఓకే, బట్ స్టిల్ వి సెడ్ లెట్స్ గో ఫర్ థియేట్రికల్ రిలీజ్, బికాస్ పోయేదేముంది, ఎలాగూ మీరు సేఫ్లో ఉన్నారు, ప్రాఫిట్స్ వచ్చేసినాయి, డిస్ట్రిబ్యూటర్లకు అమ్మకుండా ఓన్ రిలీజ్ చేసుకుంటామని చెప్తున్నారు. సో ఇప్పుడు పోయేది ఏముంది ఇందులో, వేసి చూడండి అన్నాం, వేసారు. నేను అనుకున్నంత లెవెల్కి దాని కలెక్షన్స్ రాలా, ఫైన్, నో ప్రాబ్లం. మై ప్రొడ్యూసర్స్ అండ్ మై డిస్ట్రిబ్యూటర్స్ హూఎవర్ డిస్ట్రిబ్యూటెడ్ ద ఫిల్మ్ దే మేడ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ఒక కన్సలేషన్ ఏంటంటే నాకు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినప్పుడు అప్రాక్సిమేట్లీ 2.5 months ఇట్ వాస్ ట్రెండింగ్ ఆన్ టాప్ 10. ఓకే, సో మీకు జనరల్గా ఏమన్నా ఒక సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయితే 2 వారాలు 3 వారాలు ఏ సినిమానా ట్రెండ్ అవుతుంది, బట్ బియాండ్ దట్ సినిమా బాగుంటేనే ట్రెండ్ అవుతుంది. అది యూజర్స్ అందరికీ తెలిసిన విషయం అది. సో హిట్ 1 ఇన్ హిందీ వాజ్ ట్రెండింగ్ ఫర్ అబౌట్ 2.5 to 3 months, ఒక క్వార్టర్ ఆఫ్ ద ఇయర్ అది ట్రెండ్ అయింది టాప్ 10లో. సో కంటెంట్ రెజొనేట్ అయింది అని అయితే నమ్ముతున్నా. సో ఐ నెవర్ లుక్డ్ ఎట్ ఇట్ యాజ్ అ ఫెయిలియర్ సార్. నేను అంటే ఇప్పుడు మా ఫాదర్ వచ్చి ఏం పర్లేదు నాన్న, నువ్వు పర్లేదు మళ్ళీ నిలదొక్కో అని చెప్పేంత టైం కూడా దొరకలే నాకు, ఎందుకంటే ఇమీడియట్గా హిట్ రిలీజ్ అయింది, అక్కడ అయింది, ఇక్కడికి వచ్చా రిలీజ్ చేసాను, ఇది బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో అక్కడ కూర్చొని మనం ఫీల్ అయ్యి అరే మరి దీనికి డబ్బులు ఎక్కువ వచ్చి ఉంటే బాగుండేది అని ఫీల్ అయ్యేంత టైం కూడా నాకు లేదు ఆ టైంలో. హిట్ రిలీజ్ అయింది, అది బ్లాక్ బస్టర్ అయింది, హిట్ 2 యా. సో దానికి ఎండింగ్లో మీ ప్రొడ్యూసర్ కమ్ హీరో నాని గారు 3కి లీడ్ ఇచ్చారు. రైట్, అవును. జనరల్గా అందరం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇమ్మీడియట్గా హిట్ 3
టేక్ ఆఫ్ చేస్తారు. టేక్ ఆఫ్ చేస్తారు. అదే నెక్స్ట్ శైలేష్ నెక్స్ట్ సినిమా అదే అనుకున్నాం. రైట్ రైట్ రైట్. అలా సడన్ సైందో వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ హిట్ 3 అని లేదు సార్, ఇంకొక సినిమా చేసి తర్వాత హిట్ 3కి వెళ్దాం అనుకుంటున్నాను. అవునా? యా నేను నాని ఇద్దరం కలిసి తీసుకునే డెసిషన్, నాని బ్రో నేను ఇద్దరు కలిసి తీసుకునే డెసిషన్ అది. బికాజ్ ఏమవుద్దంటే మీరు ఒకటి తర్వాత ఒకటి ఇస్తూ ఉంటే ఒక 4-5 అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది మీకు. ఇది ఓకే ఇలా ఎవ్రీ ఇయర్ వచ్చే సినిమానే కదా అన్నట్లు చూడకూడదు. ఒక ఫ్రెష్నెస్ ఉండాలి అంటే ఒక మ్యారినేషన్ టైం ఉండాలి దానికి అని ఇద్దరం అనుకున్నాం. సో నాని బ్రో చెప్పింది కూడా అదే. మనం ఫస్ట్ 2 పార్ట్స్ కూడా అలా ఎందుకు అనుకోవాలి, యాక్చువల్గా జరిగినాయి సార్ ఇంతకుముందు జరిగినాయి. అంటే సినిమాలు ఏమో కానీ మాకు చిన్నప్పుడు ఈ కొమ్మూరు సాంబశివరావు గారి డిటెక్టివ్ నవల్ కానీ, మధుబాబు షాడో నవల్స్ కానీ, ఒక నవల సూపర్ హిట్ అయిన తర్వాత చిన్న ప్యాకెట్ ఇవి వస్తాయి కదా బుక్స్, అప్పుడు నెక్స్ట్ మళ్ళీ వచ్చే బుక్ కోసం ఏగా వెయిట్ చేసేవాళ్ళు. అది చేస్తారు సార్. నేను అనేది ఏంటంటే అది 1, 2, 3, 4 వరకు యాంటిసిపేషన్ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే దెర్ ఇస్ దిస్ వెరీ లాంగ్ ఫార్మాట్ ఫ్రాంచైజీస్కి ఒక చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఫ్రాంచైజీ ఫటీగ్ అంటారు దాన్ని. ఫటీగ్ అంటే టైర్డ్నెస్. మీకు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ ఉంది. ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్లో పాల్ వాకర్ ఫస్ట్, విన్ డీజెల్ వీళ్ళందరూ కలిసి కార్లు అంట అని ఏమో సూపర్ ఉందరా సినిమా అని స్టార్ట్ అయింది. దాని తర్వాత టోక్యో డ్రిఫ్ట్ అని అలా 3-4 పార్ట్లు చేశారు. ఇవాళ 8వ 9వ పార్ట్ చేస్తున్నారు. అది వచ్చింది తెలీదు. అది వచ్చినప్పుడు దానికి ఒక డీసెన్సిటైజ్ అయిపోయారు అందరూ. ఇది వస్తుంది ఎలాగ, ఇది వచ్చింది కదా దీని తర్వాత కూడా ఇంకోటి వస్తుందిలే అన్న ఒక డీసెన్సిటైజేషన్ అయిపోద్ది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. వీ డోంట్ వాంట్ ఈవెన్ వాటి క్రేజ్ ఉంది కదా బాగా. సో బెటర్ ఇస్ టు మేక్ దమ్ వెయిట్. ఎందుకంటే మీరు వెయిట్ చేయించి ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంటుంది దానికి. ఇప్పుడు మీరు కార్తికేయ 2 చూడండి ఏమైంది. కార్తికేయ 1 వచ్చింది, దెన్ ఫర్ కార్తికేయ 2 టు కమ్ దేర్ వాజ్ అ మ్యారినేషన్ టైం. అండ్ కార్తికేయ 2 రావడానికి ముందు దానికి ఒక క్రేజ్ వేరే లెవెల్ ఉండింది. అఫ్ కోర్స్ ద ఫిలిం ఆల్సో డిడ్ అమేజింగ్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ you see the number of years that has passed from Kartikeya, it automatically took that craze, no? ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం అన్నప్పుడు వావ్ మళ్ళీ వస్తుందిరా కార్తికేయ అన్న మళ్ళీ ఒక రీజువినేషన్ ఉంటుంది. న్యూ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒక హిట్ మళ్ళీ ఒకసారి చూసి వస్తారు. సో వీ వాంట్ దట్ కైండ్ ఆఫ్ అ జర్నీ, నాట్ ఏదో అర్జెన్సీలో టప చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నది పాయింట్ కాదు. యా సైంధవ్ ఆ ఫ్రాంచైజీలో ఫిట్ అవుదా? లేదు సార్, దీని గ్రామరే వేరు. ఇది ఇన్వెస్టిగేటివ్ ఫిలిమ్స్ కదా అవి. ఇదేమో లార్జర్ దెన్ లైఫ్, ఒక తండ్రి ఒక కూతురుని కాపాడుకునే స్టోరీ. దే బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ యూనివర్సెస్ ఆల్ టుగెదర్. సో అసలు నేను పెట్టాలి అని చేస్తే అది చాలా ఫోర్స్ఫుల్గా ఉంటుంది కానీ, సో దట్ ఇస్ వై డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ బెటర్ దట్ వీ కీప్ హిట్ యాజ్ అన్ ఆథెంటిక్ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ యూనివర్స్ లాగా దాన్ని పెట్టుకుందాము. అన్వాంటెడ్గా వేరే దేన్నో తీసుకొచ్చి దీన్ని కలపడానికి అది ఫోర్స్ఫుల్ అనిపిస్తుంది సార్. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమా December 22 రిలీజ్ అవ్వాలి సైంధవ్. ఒకవేళ అలా జరిగి ఉంటే మిమ్మల్ని డైరెక్షన్ చేసిన నాని అండ్ ఇప్పుడు మీ డైరెక్షన్లో వచ్చిన సైంధవ్ క్లాష్ అయ్యే ఇది అది ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా మీకు మధ్య? ఇన్ఫాక్ట్ మేము ఈచ్ అదర్స్ ఫిల్మ్ ప్రమోట్ చేసుకుంటుండే సార్. నేను యాక్చువల్లీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది కూడా. నేను వెళ్ళి నాని బ్రో ఫిల్మ్ కి ఇంటర్వ్యూ చేయడం, నాని వెంకీ సార్ కలిసి ఒక ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా మేము అప్పుడు ప్లాన్ చేసినవే. సో ఆ పక్కన వచ్చినా కూడా ఇవన్నీ చేసుకొని అందరినీ తెచ్చుకుందాం థియేటర్ గానే అనుకున్నాం కానీ, బట్ అఫ్ కోర్స్ సలార్ రావడం వల్ల దెన్ వి ఆల్ అక్కడి నుంచి జస్ట్ ఇట్స్ బెటర్ ఫర్ ఎవ్రీబడి దట్ వి గివ్ స్పేస్ టు సలార్, బికాస్ ఆఫ్ కోర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హై ప్రైసెస్ ఇచ్చి కొనుక్కున్నారు దాన్ని. అన్ని థియేటర్స్ దానికి వస్తేనే వాళ్ళ ఎకనామిక్స్ వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు ఫర్ ద బెట్ లైక్ హౌ ఇప్పుడు ఎలాగైతే యునో రవి అన్న హ్యాడ్ డిసైడెడ్ టు గో బ్యాక్, వీ ఆల్సో టుక్ అ డెసిషన్ దట్ ఇట్స్ ఫైన్ ఫర్ సలార్ టు బి దేర్, లెట్స్ మూవ్ బ్యాక్ అని చెప్పి. అందుకే మేము అక్కడి నుంచి మేము సంక్రాంతికి మూవ్ అయ్యాము. ఇప్పుడు సంక్రాంతికి 4-5 సినిమాలు వచ్చినా ఆదరించే ఇది ఆడియన్స్లో ఉంది. ఇప్పుడు ఈ సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారు? గుడ్ థింగ్ సార్. అన్ని సినిమాలు బాగా ఆడాలి, మంచి సినిమాలు ఎక్కువ ఆడాలి, చాలా సింపుల్ మ్యాటర్. సో నేనైతే పెద్ద మూవీ బఫ్ని. నేను మా బుడ్డోడు హనుమాన్ చూడాలి అని నన్ను 3 రోజుల నుంచి, నాకు వాడి ఏజ్ 2 years 8 months ఆడు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా హనుమాన్ ట్రైలర్ చూస్తూ ఉంటాడు కూర్చొని. వెళ్ళాలి నాన్న హనుమాన్ వాడితే వెళ్తా ఖచ్చితంగా. మై వైఫ్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ సార్. నేను నా వైఫ్ కలిసి చూసిన ఫస్ట్ సినిమా సైనికుడు. ఓకే, సో మహేష్ సార్ ఇస్ వెరీ స్పెషల్ టు అస్. సో వీల్ డెఫినెట్ ఇన్ఫాక్ట్ నాకు ఇంకా గుర్తుంది, నాకు పెళ్ళైపోయిన తర్వాత రిసెప్షన్ రోజు దిల్ రాజు గారు మమ్మల్ని విష్ చేయడానికి వచ్చారు.
మా వైఫ్ డైరెక్ట్గా దిల్రాజు సార్ని ఏంటి సార్ మా గిఫ్ట్ ఏమి ఇవ్వరా అని అడిగితే అయ్యో అని అన్నారు. అంటే మమ్మల్ని మహేష్ బాబుని కల్పించండి సార్ నాకు అని. సో దిల్రాజు సార్ గిఫ్ట్ ఏంటంటే మా మ్యారేజ్కి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎయిర్పోర్ట్ వెనకాల ఆయన ఇట్లా గేట్ దూకే షాట్ ఉంటుంది. ఈ గేట్ రైల్వే గేట్ మీద ఇలా చెయ్యిలా పెట్టి ఇలా దూకుతారు. ఆ షార్ట్ షూటింగ్ జరుగుతుంది. వీ వెంట్ టు మీట్ హిమ్. నాకు ఇవాళ కూడా మా ఇంట్లో ఫ్రేమ్ ఉంటుంది, అది స్వాతి, మహేష్ బాబు సార్, నేను ముగ్గురు నించొని దిగిన ఫోటో, పెళ్లి గాజులు వేసుకొని ఉంటుంది అమ్మాయి. సో దట్ హీస్ దట్ స్పెషల్ టు. సో నేను ఇవాళ మార్నింగ్ 4 o'clock అంటే రేపు మార్నింగ్ 4 o'clock షోకి ఐఎమ్ గోయింగ్. హనుమాన్ వెళ్ళిపోతాను. అలానే నాసామిరంగా. మా మమ్మీ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరరావు గారు. ఆ ఫ్యామిలీకి మా మమ్మీ ఒక డివోటీ లిటరలీ. సో నాగార్జున గారు సినిమా రిలీజ్ అయ్యిందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెన్ ఇట్ ఈస్ రిలీజింగ్, ఏ టైంలో రిలీజ్ అవుతుంది సంబంధమే లేకుండా వెళ్ళి థియేటర్లో కూర్చునే రకం. సో నేను 4 సినిమాలు చూస్తా, మమ్మీని తీసుకెళ్తా. సంక్రాంతి మీ ఫ్యామిలీదే? 100% నా ఫ్యామిలీదే. అందరూ చూడాలి సార్, అన్ని సినిమాలు చూడాలి. ఎందుకంటే మోర్ ఎవర్ నిన్న ఒక సాంగ్ కూడా చేశారు వీళ్ళు, ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ ఆడాలని. రైట్ రైట్. నా సామిరంగా నైస్ ఇట్ వాస్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీరవాణి గారు వీళ్ళందరూ. అవునవును, బాగుంటుంది. ఐ మీన్ లైక్ దట్ ఈస్ హౌ నో మన ఇండస్ట్రీ ఇట్స్ సచ్ అ స్మాల్ వరల్డ్ సార్, చిన్న ప్రపంచం. ఇవాళ ఏదో క్లాష్ అవుతున్నాం అని చెప్పేసి మనం ఒకరినొకరిని అట్లా కాంపిటీటర్స్ లాగా చూసుకోకూడదని ఇట్స్ మై ఫీలింగ్. ఇప్పుడు అందరూ కావాల్సిన వాళ్ళే నాకు, ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు అందరూ కావాల్సిన వాళ్ళు నాకు. సో అన్ని సినిమాలు ఆడాలి సార్. అంటే ఐఎమ్ షూర్ దట్ ఒక విషయం నాకు చాలా నమ్మకమైన విషయం ఏంటంటే, మంచి సినిమా ఉంది థియేటర్లో అని అంటే మాత్రం ఆడియన్స్ వదలరు దాన్ని. మంచి సినిమా ఉందంటే వెళ్ళిపోతారు సార్ అన్డౌటెడ్లీ. సో సినిమా బాగుండాలి అంతే, సినిమా బాగా చేసేంత వరకే మన పని, తర్వాత ఆడియన్స్ చూసుకుంటారు. ఏంటి ఒక డైరెక్టర్గా మీ గోల్ ఏంటి? ఏం లేదు సార్, జస్ట్ కీప్ మేకింగ్ గుడ్ ఫిలిమ్స్. నా అంటే కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంటూ కొత్త కథలు, మంచి కథలు చెప్పాలి, సినిమాలు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి అంతే సార్. పెద్ద గోల్స్ అని ఏం లేవు. కంటిన్యూస్గా వర్క్ ఉంటే చేతిలో, ఆనెస్ట్గా పనిచేయాలి సార్ అంతే. కష్టపడి ఆనెస్ట్గా పనిచేసి ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా వాళ్ళకి వాల్యూ ఇస్తూ సినిమాలు తీస్తూ ఉంటే చాలు అంతే. గుడ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. సో మీ ఫ్యామిలీలో మీ బుడ్డోడు హనుమాన్, మీ వైఫ్ మహేష్ బాబు, మీ మదరు నాగార్జున గారు, మీరు వెంకటేష్, నా సినిమా అలాగే చూస్తారు అందరూ. సో ఈ 4 సినిమాలు ఇట్టాయి. మీ ఫ్యామిలీకి ఒక సంక్రాంతి పండుగ అనేది ఒక పెద్ద టికెట్స్ బుక్ అయిపోయినాయి సార్. అదే ఏ రోజు ఏ సినిమా చూస్తాం చాలా క్లియర్గా ఉన్నాం. సో మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా, చూశారు కదా శైలేష్తో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.